This conference will now be recorded. ఓకే అండి. సో ఇవాళ ఈ థియరీ పార్ట్ చూద్దాం. యాక్చువల్గా రిలీజియస్ ఎడిషన్స్ పెండింగ్ ఉన్నాయి కదా నిన్న. ఓకే, సో స్నోఫ్లేక్ ఇక్కడ మీరు స్నోఫ్లేక్ రిలీజియస్ చూసారంటే వాడు మనకు క్లియర్గా ఇచ్చుంటాడు ఇక్కడ. అంటే స్నోఫ్లేక్ ఎప్పటి నుంచి మామూలుగా ఏంటి దీని కథ. ఇక్కడ ఓకే, సో డాక్యుమెంట్ అప్డేట్ చేశాడు అనుకుంటా. ఓకే, సో ఇక్కడ మీరు స్నోఫ్లేక్ రిలీజెస్ చూసారనుకో, ఇప్పుడు వీటి రిలీజ్ టైప్స్ మీరు చూసారనుకోండి. ఇక్కడ ఏం చెప్పాడు, ఫుల్ రిలీజ్ అన్నాడు, ప్యాచ్ రిలీజ్ అన్నాడు, బిహేవియరల్ చేంజ్ రిలీజ్ అన్నాడు. సో 3 టైప్స్ ఆఫ్ రిలీజెస్ వీడిస్తాండి యాక్చువల్గా. ఫుల్ రిలీజ్ అంటే ఏం చెప్తాండి, ఇక్కడ ఏదైనా కొత్త ఫీచర్స్ యాడ్ చేసినా, ఆల్రెడీ ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఫిక్సింగ్ లెవెల్లో చేసినా, ఏమైనా అప్డేట్స్ ఉన్నా అవి ఫుల్ రిలీజ్ కింద చెప్తాడు. ప్యాచ్ రిలీజెస్ అంటే ఏమంటున్నాడు, ఏమైనా బగ్స్ ఏమన్నా ఐడెంటిఫై చేసి దాన్ని ఫిక్స్ చేసి రిలీజ్ చేసేదాన్ని ప్యాచ్ రిలీజ్ అన్నాడు. ఓకే, అదేవిధంగా బిహేవియరల్ చేంజ్ రిలీజ్ అన్నాడు. ఏదన్నా ఒక లైక్ ఒక ఫంక్షన్ కానీ ఒక యూఐ డిజైన్ కానీ వాడు చేంజ్ చేశాడు, దాని రిలీజెస్ యాక్చువల్గా. సో వీడు ఎలా రిలీజ్ చేస్తాడు, ఇప్పుడు ఫుల్ రిలీజ్ అని అనుకో, జనరల్ మీరు చూసారంటే ఎవ్రీ వీక్ ఒక రిలీజ్ ఉంటుంది. ఇక్కడ చూసారనుకోండి, స్నోఫ్లేక్ కమ్యూనిటీలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఈ ఫుల్ రిలీజెస్ వీడు ఎప్పుడు రిలీజ్ చేశాడు ఏంటి, రిలీజ్ హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంటుంది. రీసెంట్ రిలీజ్ ఏం రిలీజ్ చేశాడు ఇక్కడ వీడు, ఎప్పుడు రిలీజ్ చేశాడు, లాస్ట్ వీక్ May 27th. ఏం రిలీజ్ చేశాడు, స్నో పార్క్ లైబ్రరీ ఫర్ స్కేలా అండ్ జావా. సో స్కేలా జావా రిలేటెడ్. సో ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక రిలీజ్ అయితే చేస్తాడు వీడు. సో ఆన్ వీక్లీ బేసిస్ యాక్చువల్గా ఇది ఫుల్ రిలీజ్, ఎక్సెప్ట్ ఫ్రైడే అంట. ఎక్సెప్ట్ ఫ్రైడే తప్పించి కుదరలో ఎప్పుడైనా వీక్లీ వన్స్ రిలీజ్ చేస్తాడు ఫుల్ రిలీజ్. ఫిక్చర్స్ ఏమన్నా ఉన్నా అవి కూడా మోస్ట్లీ వీక్లీ రిలీజ్ ఉంటుంది. ఫుల్ రిలీజ్ ఫర్ ద వీక్ ఇస్ సఫిషియెంట్ అండ్ డిలేడ్ ఆర్ ప్రొలాంగ్. ఇప్పుడు ఈ రిలీజెస్ ఏమన్నా ఉంటే ఈ కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని ప్యాచ్ రిలీజెస్ కూడా వీక్లీ బేస్ మీద రిలీజ్ చేస్తాడు ఎవ్రీ వీక్ అట్లా ఏమన్నా ఉంటే. బిహేవియరల్ చేంజ్ రిలీజెస్ అంటే ఏమైనా కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేస్తాడు, ఐ మీన్ స్క్రీన్ లెవెల్లో చేంజెస్ ఉన్నాయి. ఈ మనం ఇప్పుడు చూసామంటే స్నో సైట్ అనేది ఒక బిహేవియరల్ చేంజ్. ఇంతకుముందు మనకు క్లాసిక్ కన్సోల్ ఉండేది కదా లాగిన్లో, అట్లా ఏమైనా బిహేవియరల్ చేంజ్ రిలీజ్ మోస్ట్లీ మంత్లీ వన్స్ ఏమన్నా ఉంటే మంత్లీ వన్స్ రిలీజ్ చేస్తాడు అనమాట. మంత్ కానీ ఇక్కడ ఏం చెప్పాడు, బిహేవియరల్ చేంజ్ రిలీజ్ టేక్స్ ప్లేస్ ఓవర్ 2 months కానీ డ్యూరింగ్ ద ఫస్ట్ మంత్. ఏమన్నా టెస్టింగ్ పీరియడ్ ఎక్స్టెండ్ అయిందంటే మేబీ సెకండ్ మంత్లో అలా. సో ఇవి వీడు చెప్పే రిలీజెస్ యాక్చువల్. ఓకే, ఇక్కడ అదే మనకి స్టేజ్ రిలీజ్ ప్రాసెస్, అది ఎలా రిలీజ్ చేస్తాడు, అది ఎలా మనం యూజ్ చేసే ఎడిషన్స్లో ఎలా అప్లై అవుతుందని చెప్పాడు యాక్చువల్గా. వీడంతా వీడు దీన్ని ఏదో ప్రాసెస్ అంటాడు, 3-2 day ప్రాసెస్ అంటాడు. 3-stage 2-day ప్రాసెస్. స్టేజ్ 1 day 1లో మనకి డెసిగ్నేటెడ్ ఎంటర్ప్రైజ్ అకౌంట్ లెవెల్లో ఇస్తాడు. Day 2లో రెగ్యులర్ స్టాండర్డ్ అకౌంట్స్కి. Day 3లో ఆ రిలీజెస్ అన్ని ఎంటర్ప్రైజ్ హైయర్ ఎడిషన్స్ ఏమేమి ఉన్నాయి, హైయర్ ఎడిషన్స్ అట్లా Day 3. మనకి అడ్వాన్స్గా కావాలన్నా, ఇప్పుడు ఆల్రెడీ వాడు రిలీజ్ చేయకముందు 1 week అడ్వాన్స్గా కావాలన్నా మనం ఆ రిలీజ్ మనం సైన్అప్ చేసేప్పుడు అకౌంట్ లెవెల్లో మనం మెన్షన్ చేసుకోవచ్చండి. సో అడ్వాన్స్గా 1 week ముందు నాకు కావాలని మీరు ఇచ్చారంటే మీకు అకౌంట్ లెవెల్లో ఇక్కడ ఇస్తాడు, ఇక్కడ ఇచ్చి ఉంటాడు చూడండి మీకు. సో జనరల్గా ఎర్లీ యాక్సెస్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదైనా రిలీజ్ చేస్తున్నాడు, మీరు అడ్వాన్స్గా ఎర్లీ యాక్సెస్ కావాలంటే మీరు సైన్అప్ చేసేప్పుడు ఇది మీరు చెక్ చేసుకోవచ్చు, ఇది నాకు ఎర్లీ యాక్సెస్ కావాలని. దీనికి కొంచెం అడిషనల్గా ఛార్జ్ చేసి వాడు మనకి ఏదన్నా
ఎర్లీ యాక్సెస్ ఇస్తాడు ఏదైనా రిలీజెస్ ఏమన్నా కూడా 1 వీక్ అలా ప్రియర్గా. సో మీరు ఆ ఫీచర్స్ మీరు టెస్ట్ చేసుకొని మీకు జనరల్గా మనం క్యూఏ అకౌంట్ లెవెల్లో టెస్ట్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే వాడు ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నాడంటే 1-4 సార్లు వాడు డేటా లెవెల్లో కొత్తగా రిలీజ్ చేసాడని టెస్ట్ చేసే ఇస్తాడు. కానీ మన సైడ్ అంటే మనం మామూలుగా ఫంక్షన్స్ వర్క్ అవుతున్నాయా లేదా మనకి, దానివల్ల ఏమైనా పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఉందా అని చెప్పి మనం లోయర్ లెవెల్లో టెస్ట్ చేసుకొని మళ్ళీ ప్రొడక్షన్ లెవెల్లో మనం జనరల్గా ఏదైనా రిలీజెస్ మనం ఆ, ఇది ఆటో రిలీజ్ కదా, మనకు తెలియకుండానే అప్డేట్ అయిపోతాయి. కానీ ఆ వర్షన్ మనకు కావాలంటే చూస్ చేసుకోవచ్చు, లేదంటే ఓల్డ్ వర్షన్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు కదా. మనం స్నో సీక్వెల్లో చూసాం కదా, అట్లా మనం వర్షన్ సేమ్ అదే ప్రాసెస్, మేజర్ మైనర్ ప్యాచ్ వర్షన్, మీకు కావాల్సిన వర్షన్ మీరు స్నోఫ్లేక్ లెవెల్లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట సెషన్ లెవెల్. సో ఇది జస్ట్ బ్రీఫ్ అబౌట్ రిలీజెస్ అండి. సో జస్ట్ మీకు హెడ్స్ అప్ అసలు ఏంటంటే అసలు ఎవరైనా స్నోఫ్లేక్ రిలీజెస్ ఏంటి, ఎట్లా రిలీజ్ చేస్తాడు, ఏదైనా ఇష్యూ ఉంటే ఇప్పుడు డాక్యుమెంటేషన్ వీడియో ఏమన్నాడు, ఇది ఫుల్ రిలీజ్ కింద వస్తాడు. సో ఎవ్రీ వీక్ ఏమైనా చేంజెస్ ఉంటే డాక్యుమెంటేషన్లో ఏమైనా చేంజెస్ ఉన్నా వీక్లీ రిలీజ్లో వాడు యాడ్ చేస్తాడు అనమాట. ఇది చూసారంటే మీరు ఎవ్రీ వీక్ 25th రిలీజ్ చేస్తారు, 26th. సో మేబీ సింగిల్ రిలీజ్లో ఇప్పుడు 25th అన్ని ఇవ్వచ్చాయి, 26th అన్ని ఇవ్వచ్చాయి, మేబీ వీక్లీ రిలీజ్లో వాడు మల్టిపుల్ రిలీజెస్ కూడా చేశాడు. ఆల్మోస్ట్ మీరు చూసారంటే 1 వీక్ గ్యాప్ ఉంటుంది జనరల్గా, 12, 13, 18, 24, 25 2 డేస్ పోనిస్తే నెక్స్ట్ వరుసగా 26, 27 ఉంది. నెక్స్ట్ వీక్ మేబీ ఈ వీక్లో రిలీజ్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసారంటే కమ్యూనిటీలో. సో రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అన్ని రీజన్స్లో ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది టైం. ఓకే, ఇక్కడ మీకు కావాలంటే రిలీజ్ హిస్టరీ డాక్యుమెంటేషన్లో చెక్ చేసుకోవచ్చు. సో అన్ని క్లౌడ్, సో ఇది ఏంటంటే గూగుల్ క్లౌడ్ అనేది ఇక్కడ మీకు చూసారంటే డాక్యుమెంటేషన్ మీకు నేను ఒకటి షేర్ చేశాను కదా, దాంట్లో క్లియర్గా ఇచ్చాను నేను యాక్చువల్గా. ఇక్కడ ఆర్కిటెక్చర్ రిలీజ్ మేనేజ్మెంట్ ఇది ఇచ్చాము. ఓకే, యా. సో ఇక్కడ రిలీజ్ టైప్స్ ఏంటి, సో సేమ్ అదే డాక్యుమెంటేషన్లో ఉండేదే మనం ఇక్కడ మీ హ్యాండీ కోసం ఇక్కడ ప్రిపేర్ చేసి ఇచ్చాను అనమాట. ఓకే, అది రిలీజెస్ యాక్చువల్గా. సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేయాలి ఇప్పుడు, ఎడిషన్స్. సో స్నోఫ్లేక్ ఎడిషన్స్ నిన్న మనం ప్రైజింగ్ చూసేప్పుడు స్నోఫ్లేక్ ప్రైజింగ్లో మనకి మల్టిపుల్ ఎడిషన్స్ చూపించాడు కదా, ఏమేమి ఎడిషన్స్ ఉన్నాయి, దాని ఫీచర్స్ ఏంటి. ఇవాళ హై లెవెల్కి వెళ్దాం యాక్చువల్లీ ఏంటి అసలు ఈ ఫీచర్ వైజ్. సో ఇవి ఎడిషన్స్ అనమాట, స్నోఫ్లేక్లో మనకి ఇచ్చేవాడు ఎడిషన్స్ యాక్చువల్గా స్టాండర్డ్ అని, ఎంటర్ప్రైజ్ అని, బిజినెస్ క్రిటికల్, వర్చువల్, ప్రైవేట్, స్నోఫ్లేక్ అని. సో ఇవి మనకి 4 ఎడిషన్స్ వాడు ఆఫర్ చేస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే అకౌంట్ సైన్అప్ చేస్తారో అక్కడ మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మన ఫ్రీ ట్రయల్ అకౌంట్లో మనకి స్టాండర్డ్, ఎంటర్ప్రైజ్ ఈ 2 ఆప్షన్స్ ఇస్తారు, మనకి ఏది కావాలో అది చూస్ చేసుకోమని. సో మీరు ప్రాజెక్ట్ లెవెల్లో మీరు ఎంటర్ప్రైజ్ లెవెల్ అకౌంట్స్ ఇచ్చినప్పుడు మన బిజినెస్ క్రిటికల్, వర్చువల్, ప్రైవేట్, స్నోఫ్లేక్ ఇవి కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఏంటంటే జనరల్గా స్నోఫ్లేక్ టూల్ లెవెల్లో మన ఫీచర్స్ డిస్కస్ చేయాలంటే మనం ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ మనకు అన్ని ఇక్కడే వాడు ఏ ఎడిషన్లో ఏ ఫీచర్ ఇస్తాడు, దాని యూసేజ్ ఏంటి. సో దాన్ని హై లెవెల్లో వెళ్దాం. నెక్స్ట్ మనకు ప్రాక్టికల్గా ఒక్కొక్క ఫీచర్ని మనం పిక్ చేసుకొని స్నోఫ్లేక్ లెవెల్లో దాని మీద మనం ప్రాక్టికల్గా వెళ్దాం సెషన్ వైజ్. ఓకే అండి, ఎనీ డౌట్స్? 1 minute అండి.
సారీ అండి, 1 మినిట్, పవర్ పోయింది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. యా, సో ఎక్కడున్నాం? సో ఎడిషన్స్, ఇప్పుడు మనకి వీడు మల్టిపుల్ ఎడిషన్స్ మనకి ఆఫర్ చేస్తున్నాడు. మన బిజినెస్ తగినట్టు మనం ఎడిషన్ చూస్ చేసుకుంటాం అకౌంట్ సైన్ అప్ చేసుకున్నప్పుడు కదా. సో జనరల్గా ఈ ఫీచర్స్ ఏంటి, దాని గురించి మనం హై లెవెల్ వెళ్దాం. నెక్స్ట్ ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క ఫీచర్ వైజ్ మనం ఇన్ డీటెయిల్గా ప్రాక్టికల్స్ మనం ఎక్కడ రియల్ టైంలో ఎక్కడ ఆ ఫీచర్ యూసేజ్ ఏంటి మనం చూద్దాం. యాక్చువల్గా పైప్ లైన్లో ఎక్కడ యూజ్ చేస్తామని. ఓకే, సో ఇప్పుడు వీడు ఇక్కడ, యా చెప్పండి, ఏమైనా డౌట్స్? నో డౌట్స్, నో డౌట్స్. ఓకే, సో ఇది కొంచెం థియరీ, నాకు తెలుసు కొంచెం బోరింగే. కాకపోతే మనకి ఏంటంటే థియరీ లెవెల్లో మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి, సో అట్లీస్ట్ మనకి థియరీ తెలిసి ఉండాలి కొంచెం మనం మాట్లాడాలంటే. సో అందుకోసం సో మనం ఫస్ట్ థియరిటికల్గా వెళ్దాం 1 సెషన్ యాక్చువల్గా ఈ ఫీచర్స్ ఏంటని. నెక్స్ట్ మనం ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు థియరీ ప్లస్ హ్యాండ్స్ ఆన్ మనం వెళ్ళామంటే మీకు కొంచెం క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకే, సో ఇక్కడ స్టాండర్డ్ ఎడిషన్లో చూస్తే మనకు వీడి ఇచ్చిన ఫీచర్స్ ఇవి అనమాట. కంప్లీట్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ అన్నాడు. సో సెక్యూర్ డేటా షేరింగ్ అక్రాస్ క్లౌడ్స్ అన్నాడు, ప్రీమియం సపోర్టు. సో ఇప్పుడు మనం హై లెవెల్ వెళ్దాం ఒక్కొక్క ఫీచర్ ఏంటని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో కంప్లీట్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ అంటే ఏంటి? ఎస్క్యూఎల్ అంటే మనం ఇప్పుడు స్టాండర్డ్ అకౌంట్లో మీరు చూస్ చేసుకున్నారు సైన్అప్ చేసేప్పుడు, అకౌంట్ క్రియేట్ చేసేప్పుడు. సో స్టాండర్డ్ అకౌంట్లో కూడా మనం ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు. సో డేటా వేర్ హౌస్ అంటే ఏంటి? మన డేటా మోడల్ డిజైన్ చేసుకోవడమే కదా. ఫ్యాక్ట్స్ అండ్ డైమెన్షన్స్, మన బిజినెస్ మోడల్ ఎలా ఉండాలి. సో డేటా లేక్ అయితే మనం, సో ఫైనల్గా టేబుల్సే కదా అవి, కాకపోతే దాన్ని మనం మోడల్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం అనేది. సో మనకి ఒక ఎస్క్యూఎల్ ఇంజిన్ ఉంటే కంప్లీట్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ బిల్డ్ చేసుకోవచ్చు కదా. సో స్టాండర్డ్ నుంచి మనకి ఆ ఫీచర్ ఉంటుంది యాక్చువల్గా. ఓకే, సో సెక్యూర్ డేటా షేరింగ్ అక్రాస్ రీజియన్స్ క్లౌడ్ అన్నాడు. సో డేటా షేరింగ్ యాక్చువల్గా మనం, ఒక్క నిమిషం, మీరు ఫస్ట్లో మనం రిబ్బన్స్, మనం వెబ్ యూఐ గురించి మాట్లాడినప్పుడు డేటా షేరింగ్ చూపించాను. మీకు ఏమైనా ఐడియా ఉందా? ఒక నిమిషం లాగినామండి. సో జనరల్గా, సో ఇక్కడ డేటా షేరింగ్ అంటే ఏంటంటే, సో మనం మన దగ్గర ఉండే డేటాని ఎవరికైనా షేర్ చేయాలి యాక్చువల్గా. సో అది సెక్యూర్, ఎనీహో క్లౌడ్లో సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అక్రాస్ రీజియన్స్, అక్రాస్ క్లౌడ్స్. సపోజ్ మీకు మన రియల్ టైం గురించి చెప్తారు. డేటా షేరింగ్ ఎప్పుడు చేసుకుంటామండి? మీరు ఏదన్నా యుఏటి డేటా, మీరు ఏదన్నా ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఒక ఇంటర్ఫేస్ కోడ్ డెవలప్ చేశారు, దాన్ని టెస్ట్ చేయాలా. టెస్ట్ చేయాలంటే మనకి శాంపుల్ డేటాతో డెవలప్ చేస్తారు, కానీ క్యూఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రొడక్షన్ డేటా కావాలా. సో అప్పుడు ప్రొడక్షన్ నుంచి డేటాని టికెట్స్, మనం ఇంతకుముందు నేను పాత పద్ధతి చెప్తున్నాను, జనరల్గా లెగసీ సిస్టమ్స్లో టికెట్స్ రైజ్ చేసుకొని ప్రాడ్ నుంచి నోట్ పాయింట్. సో మనకి ప్రాడ్లో డేటా ఉందండి. సో మీరు క్యూఏలో వర్క్ చేస్తున్నారు. సో యూఏటి టెస్టింగ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు క్యూఏలో చేస్తారు మీరు. అప్పుడు మీకు ప్రొడక్షన్ డేటా సెట్ మీకు క్యూఏలో ఉంటేనే కదా మీరు వ్యాలిడ్గా టెస్ట్ చేయగలరు. అర్థమైందా? ప్రొడక్షన్ డేటా సెట్ మీకు క్యూఏ ఎన్వైర్న్మెంట్లో ఉంటేనే కదా మీరు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కానీ ఇవన్నీ ఎలా చేస్తారు. మీరు ఎగ్జాక్ట్ డేటా, ప్రొడక్షన్ డేటా కొంచెం రిప్లికా మన క్యూఏ లోయర్ ఎన్వైర్న్మెంట్లో ఉంటేనే కదా మనం టెస్టింగ్ చేయగలుగుతాం. వెదర్ ప్రాపర్ డేటా టెస్టింగ్ కానీ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కానీ అన్నీ చేయాలంటే మనకు ఒక డేటా సెట్ ప్రొడక్షన్ నుంచి కాపీ తీసుకుంటాం కదా. సో జనరల్గా ఏంటి, మనం టికెట్స్ రైజ్ చేస్తాం, డిబిఏ వాళ్ళు ఆ పర్టికులర్ క్యూఏ డేటాబేస్లో వాళ్ళు డేటా క్రియేట్ చేసి పెట్టడము, టెంపుల్ పెడతారు, అక్కడి నుంచి మనం కాపీ చేసుకోవడం జనరల్గా జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా క్లౌడ్ కాబట్టి మనకి డేటా షేరింగ్ చేసుకోవచ్చు అనమాట. ప్రాడ్ డేటాబేస్ నుంచి క్యూఏ డేటాబేస్కి.
సో జనరల్గా మనం ఏంటంటే ప్రాడ్ అకౌంట్స్ క్యూఏ అకౌంట్స్ డిఫరెంట్గా మెయింటైన్ చేసుకుంటాం కదా. ప్రాడ్కి ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ సైన్ అప్ అయ్యేప్పుడు ఇది ఒక అకౌంట్, యాక్చువల్గా ఇది అకౌంట్ నేమ్ కదా. ఇట్లా మీకు ప్రాడ్కి ఒక అకౌంట్ సైన్ అప్ చేస్తుంటారు. ఎందుకంటే ప్రాడ్లో రియల్ టైం డేటా మనం పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాం కాబట్టి. అయ్యో నా అకౌంట్ ఎక్స్పైర్ అయిపోయిందండి. ఓకే, మీది ఎవరైనా ఒక టైం బీయింగ్ మీ అకౌంట్ ఉంటే ఒకసారి పింగ్ చేయండి. మీ స్నోఫ్లేక్ ట్రయల్ అకౌంట్ ఉంటుంది కదా, మార్నింగ్. యా, సో జనరల్గా ఇప్పుడు కాన్సెప్ట్ వైజ్ చూసారంటే మన డేటా షేరింగ్ ఎక్కడ అవుతుంది, మనకు టెస్టింగ్లో ప్రొడక్షన్ డేటాని క్యూఏలోకి పుల్ చేసుకొని మన పెర్ఫార్మెన్స్ పాయింట్ కానీ ఇక్కడ డేటా సెట్ టెస్టింగ్ కానీ అంతా ఇక్కడ చేసుకోవాలంటే మనకి డేటా సెట్ కావాలి కదా. సో అప్పుడు ఇక్కడ క్లౌడ్లోకి వచ్చేప్పటికి ఆల్రెడీ మనకు ప్రొడక్షన్లో డేటా ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ మనకి షేరింగ్ ఆప్షన్స్ ఉంటాయి యాక్చువల్గా, డేటా షేరింగ్ అని. సో అక్కడి నుంచి ప్రాడ్ నుంచి క్యూఏకి డేటా షేర్ చేసుకోవచ్చు విత్ ఇన్ ద అకౌంట్స్ కానీ. సో మీకు క్యూఏ అకౌంట్ వచ్చి ఎప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా కాస్ట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్షన్స్ అకౌంట్స్ అన్ని మనం హయ్యర్ లెవెల్ ఎడిషన్స్లో పెట్టుకుంటామండి, అవునా కదా. ఇప్పుడు మీకు ప్రొడక్షన్స్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో, బిజినెస్ క్రిటికల్ లెవెల్లో మీ బిజినెస్ నీడ్ బట్టి హయ్యర్ లెవెల్లో ఎప్పుడు ప్రొడక్షన్స్ అకౌంట్స్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి. వీళ్ళు డేవ్ క్యూఏ అన్ని లోయర్ లెవెల్స్ కాబట్టి బిజినెస్ ఇంపాక్ట్ కావచ్చు. జస్ట్ ఫర్ మన డెవలప్మెంట్ పింగ్ చేశారా? పింగ్ చేశాను. ఒక్క నిమిషం, ఎక్కడ చార్ట్ కనపడలేదు. ఇది కాదండి, యాక్చువల్గా మీకు కంప్లీట్ యూఆర్ఎల్ వచ్చి ఉంటుంది చూసారా, లాగిన్ యూఆర్ఎల్ మీ అకౌంట్తో. మీరు ఇట్లా కంప్లీట్ యూఆర్ఎల్ ఇచ్చి ఉంటాడు మీకు, లాగిన్ యూఆర్ఎల్. మీరు ఆల్రెడీ బుక్ మార్క్ చేసుకుంటే నాకు ఆ యూఆర్ఎల్ పంపండి. వివేక్ కదా, వివేక్ చెప్పండి. మీకు లాగిన్, మీకు వెబ్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, లాగిన్ అవ్వడానికి ఆ యూఆర్ఎల్ సెండ్ చేయండి. యాక్చువల్ కదా అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా దాంట్లో. ఓకే పంపిస్తాను. I have shared in WhatsApp. Hello. నాకు ఇక్కడ పింక్ ఉంది చాట్ లో, యాక్చువల్ గా వాట్సాప్ మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఓకే ఓకే, మీటింగ్ ఆఫ్. సో ఈ ఫీచర్ డేటా షేరింగ్ యాక్చువల్ జనరల్గా మనకి ఆప్షన్ ఇస్తాడు డేటా షేరింగ్. చూద్దాం అది మీకు వన్స్ మనం లాగిన్ అయినప్పుడు ఎట్లా. I have shared you chat. ఓకే, యా. కంప్లీట్ కాపీ అవ్వలేదు. పింగ్ చేశాను చూడండి ప్రసాద్ గారు. యా సో జనరల్గా డేటా షేరింగ్ అర్థమైంది కదా. డేటా మనము ఎక్కడ హై ప్రొడక్షన్ నుంచి క్యూఏకి డేటా షేర్ చేసుకోవాలన్నా మనకి ఇక్కడ వీడు ఆప్షన్ ఇచ్చాడు అనమాట. అట్లా మనం డేటా షేర్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనకి ప్రొడక్షన్కి క్యూఏకి డిఫరెంట్ అకౌంట్స్ యూజ్ చేస్తాం కదా.
సో అట్లే మనం మన ఎడిషన్స్ చూసుకున్నారనుకోండి, ప్రొడక్షన్కి ఎప్పుడు మనం హయ్యర్ లెవెల్ ఎడిషన్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ సెక్యూరిటీ మన ఫీచర్స్ అన్నీ మీకు చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది యాక్చువల్గా ఎందుకు హయ్యర్ వర్షన్స్ యూజ్ చేస్తామని. సో హయ్యర్ వర్షన్ కాస్ట్లీ కాబట్టి వాడు అడిషనల్ ఫీచర్స్ ఇస్తాడు, మనకు అడిషనల్ బెనిఫిట్స్ వస్తాయి, సెక్యూరిటీ కన్సర్న్ కానీ. సో మనం ఫీచర్స్ 1 by 1 డిస్కస్ చేసినప్పుడు మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు డేటా అని చూసారనుకోండి. సో లెట్ మీ గో టు క్లాసిక్ కన్సోల్, అది కొంచెం క్లియర్గా ఉండద్ది. అయ్యో, ఏంటది యూజర్ నేమ్ స్మైల్ సుమన్. సో మీకు షేరింగ్ అవుతుంది కదా, స్క్రీన్ షేర్ అవుతుందా? షేర్ నో, నాకు రావట్లేదు. ఇప్పుడు వచ్చింది. ఓకే ఓకే ఓకే. సో జనరల్గా ఆ ఫీచర్ యూసేజ్ ఏంటి, ఇక్కడ డేటా షేరింగ్ అనేది మనం అక్రాస్ ద రీజియన్స్ కానీ అక్రాస్ ద అకౌంట్ లెవెల్లో కూడా మనం డేటా షేర్ చేసుకోవచ్చు. సో షేరింగ్ కాన్సెప్ట్స్ వచ్చి మనం ప్రాక్టికల్గా మీకు చేస్తే కొంచెం అర్థం అవుతుంది యాక్చువల్గా. సో అట్లే ఇక్కడ ప్రీమియర్ సపోర్ట్ 24/365 అంటే మనం అంటే జనరల్గా మనం సపోర్ట్ టీమ్కి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కాల్ చేస్తాం కదా, మన కొరీ ఐడి ఇచ్చి. అట్లా మీరు స్టాండర్డ్ ఎడిషన్ నుంచి కూడా మనకి సపోర్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇంకా ఫీచర్ ఇచ్చాడు ఏంటి, 1 day ఆఫ్ టైం ట్రావెల్ అన్నాడు. సో టైం ట్రావెల్ అంటే ఇక్కడ మీకు జనరల్గా టైం ట్రావెల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు సపోజ్ ఒక టేబుల్ ఉందండి, ఆ టేబుల్లో సపోజ్ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు వర్క్ షీట్లో. సో అన్ఎక్స్పెక్టెడ్గా మీరు డేటాని డిలీట్ చేశారనమాట. అర్థమైందా? కంప్లీట్ టేబుల్ డేటాని డిలీట్ చేశారు, లేకపోతే సమ్ వేర్ కండిషన్ యూజ్ చేసుకొని కొన్ని డేటాస్ అయితే డిలీట్ చేశారు యాక్చువల్గా. సో జనరల్గా మనం ఏం చేస్తాం, డేటా రికవర్ చేయాలంటే రికవరింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం మనం. రోల్ బ్యాక్ వెళ్ళి సో రికవర్ చేస్తాం మనం పాత డేటాబేసెస్ అయితే మనం ఒరాకిల్లో ఇట్లా వాటి రికవరీ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ వీడేంటంటే మనకి ఒక టైం ట్రావెల్ అనే ఒక ఫీచర్ ఇచ్చాడు అనమాట. సో మీరేంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు డిలీట్ చేశారు. సో నిన్న మార్నింగ్ సమ్ 10 AM మీరు డేటా డిలీట్ చేశారంటే స్టాండర్డ్ ఎడిషన్లో మనకి ఎంత ఇచ్చారు టైం ట్రావెల్, 1 day ఆఫ్ టైం ట్రావెల్. సో నెక్స్ట్ డే 10 AM వరకు, నెక్స్ట్ డే 10 AM లోపల, ఈ డ్యూరేషన్ లోపల మీరు ఎప్పుడైనా డేటాని రికవర్ చేయొచ్చు అనమాట. సో 1 day టైం పీరియడ్ దాటిపోయింది అనుకో మనం డేటా రికవర్ చేయలేము అనమాట. ఈ టైం ట్రావెల్ ఫీచర్ ఫర్ స్టాండర్డ్ ఎడిషన్ అనమాట. అర్థమైందా అండి టైం ట్రావెల్ అంటే ఏంటి? సో అడిషనల్గా మనం టేబుల్ లెవెల్లో ఈ ఫీచర్ని మనం ఎనేబుల్ చేస్తాం అన్నమాట టైం ట్రావెల్. సో డిఫాల్ట్గా స్టాండర్డ్లో మనకి 1 day ఇచ్చాడు అనమాట. సో మీకు టైం ట్రావెల్ కాన్సెప్ట్ మనం ప్రాక్టికల్గా చెప్పినప్పుడు క్లియర్ ఐడియా వస్తుంది. జస్ట్ ఫర్ ఈ టైం ట్రావెల్ అంటే ఏంటంటే జస్ట్ డేటా రికవరీ అనమాట. సో మనకి వీడిచ్చిన మనకి రిటెన్షన్ టైం పీరియడ్ ఎంత, 1 day అనమాట. ఇక్కడ క్లియర్ అండి? క్లియర్ అండి. సో ఈ ఫీచర్ ఏంటిది, ఆల్వేస్ ఆన్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఎన్క్రిప్షన్ ఇన్ ట్రాన్సిట్ అండ్ అట్ రెస్ట్. ఓకే, సో డేటా ఎన్క్రిప్షన్ ఫీచర్ అనమాట ఇది. సో మీరు జనరల్గా ఇప్పుడు మనం డేటా మైగ్రేషన్ చేస్తూ ఉంటాం కదా ఆన్ ప్రెమిస్ నుంచి స్నోఫ్లేక్ క్లౌడ్ లేకి. సో జనరల్గా అప్పుడు ఏం జరుగుతుందండి, మనం డేటా మైగ్రేట్ చేసేప్పుడు మీరు డేటా ఎన్క్రిప్ట్ చేయకుండా డైరెక్ట్ మీరు ఎగ్జాక్ట్ డేటా ఓవర్ ద నెట్వర్క్ మీరు
ఎందుకంటే మనం యూజ్ చేసే అన్ని పబ్లిక్ నెట్వర్క్ కదండి, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అన్ని మనం స్నోఫ్లేక్ వాడు యూజ్ చేసేది. మీరు ఆన్ ప్రెమిస్ నుంచి డేటా మైగ్రేట్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఎగ్జాక్ట్ డేటా మీరు ఓవర్ ద నెట్వర్క్ మీరు పంపించారంటే డేటా ఎవడన్నా థెఫ్ట్ చేసే కానీ డేటా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా ఓవర్ ద నెట్వర్క్. సో అందుకని వీడు ఎలా మనం డేటాని ఎప్పుడైనా వాడు స్నోఫ్లేక్ క్లౌడ్లోకి డేటా మనకి మైగ్రేట్ చేసేప్పుడు వాడు ఏం చేశాడంటే డేటా ఎప్పుడు మనకి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో డేటాని ఎన్క్రిప్ట్ చేసి తర్వాత లోడ్ చేస్తాడు అనమాట. ఇన్ ట్రాన్సిట్ అంటే ఇన్ మిడిల్ అనమాట. డేటా ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్లోకి రాకముందే డేటా ఎన్క్రిప్ట్ అయిపోద్ది అనమాట. సో అండ్ అట్ రెస్ట్ అంటే ఆ టేబుల్ లెవెల్లో మనకి స్టోరేజ్ ఆర్కిటెక్చర్ మనం డిస్కస్ చేసినప్పుడు స్టోరేజ్ లేయర్లో డేటా ఎలా స్టోర్ అవుద్దండి. డేటా మీరు ఆర్కిటెక్చర్ మీరు క్లౌడ్ సర్వీస్ మీరు స్టోరేజ్ లెవెల్లో మనం డిస్కస్ చేసాం కదా, ఇది డేటాబేస్ స్టోరేజ్ ఎలా స్టోర్ అవుద్ది. ఆల్వేస్ స్టోర్డ్ రీఆర్గనైజ్ డేటా ఇంటూ ఇంటర్నల్ ఆప్టిమైజ్ కంప్రెస్డ్ కొలుమినర్ ఫార్మాట్. సో ఇక్కడ మీరు కంప్రెస్డ్ కొలుమినర్ ఫార్మాట్ అండ్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ అనమాట. సో డేటా లెవెల్లో వీడు వన్స్ మన డేటా రిసీవ్ అయిన తర్వాత డేటా టేబుల్ లెవెల్లో స్టోర్ చేసినప్పుడు దాన్ని కూడా ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేస్తాడనమాట. సో దాని వీడేమన్నా అంటే అట్ రెస్ట్ అంటే అట్ స్టోరేజ్ లెవెల్లో కూడా డేటా ఎన్క్రిప్షన్ జరుగుతుంది అనమాట. సో మనకి వీడు ఇంత సెక్యూరిటీ ఇస్తున్నాడు అనమాట ఇన్ ట్రాన్సిట్. సో మధ్యలో ఎవరు హ్యాక్ చేయకుండా డేటాని వన్స్ మన డేటా లోడ్ అయిన తర్వాత కూడా టేబుల్ లెవెల్లో కూడా ఎన్క్రిప్షన్ ఇస్తాడు అనమాట. సో ఇదనమాట ఈ ఫీచర్ యొక్క యూసేజ్. ఇది సో జనరల్గా మీకు ఇంటర్వ్యూలో అడుగుతారండి స్నోఫ్లేక్ ఫీచర్స్ ఏంటని. సో ఇవన్నీ చెప్పొచ్చు మీరు కదా. అట్లే కస్టమర్ డెడికేటెడ్ వర్చువల్ వేర్ హౌస్ అన్నాడు. వర్చువల్ వేర్ హౌసెస్ అంటే ఏంటి. బ్యాక్ ఎండ్ మనకి వర్చువల్ వేర్ హౌస్ అంటే ఇప్పుడు AWSలో మనం సైన్ అప్ చేసామంటే బ్యాక్ ఎండ్లో ఏంటి EC2 మిషన్సే కదా. ఇప్పుడు మీకు వర్చువల్ స్టోరేజ్లో వర్చువల్ వేర్ హౌసెస్ అంటే ఏంటి EC2 మిషన్సే కదండి. సో మీరు ఒక నిమిషం లాగిన్ అయినాం కదా. ఇప్పుడు మీరు జనరల్గా ఇది నేను మీరు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ చూస్ చేస్తున్నాం. మీరు స్టాండర్డ్ ఎడిషన్ సైన్ అప్ చేసుకున్నా కూడా మీకు ఇక్కడ మనకి కొరీ రన్ చేసేప్పుడు మీరు హార్డ్వేర్ చూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మీరు ఇప్పుడు ఇంకా డిఫాల్ట్గా ఒకటే ఉంది కాబట్టి మీరు ఇంకొక వేర్ హౌస్లోకి వెళ్ళి ఇంకొక వేర్ హౌస్ మీరు మీడియం ఒక స్మాల్ వేర్ హౌస్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. ఓకే, ఆటో ఇవన్నీ చూద్దాం యాక్చువల్గా వర్చువల్ వేర్ హౌస్ చెప్పినప్పుడు. సో ఇప్పుడు మీరు జనరల్గా ఇప్పుడు మీరు స్టాండర్డ్ ఎడిషన్లో చూసుకున్నా కూడా మీరు ఏదైనా క్వరీ రన్ చేస్తున్నారు. ఓకే, డేటా ఏదైనా ఫెచ్ చేయడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సంథింగ్ టెస్ట్ డిబి. ఓకే లేదా సమ్ డేటా మీరు ఫెచ్ చేస్తున్నారు యాక్చువల్గా. సో అప్పుడు మీరు బ్యాక్ ఎండ్లో ఉండే వర్చువల్ వేర్ హౌస్ని చూస్ చేసుకోవచ్చు కదా. సో మీరు ఎక్స్ట్రా స్మాల్ కావాలంటే ఎక్స్ట్రా స్మాల్ కావాలంటే స్మాల్. సో మీకు ఆ చాయిస్ ఉందన్నమాట. యాక్చువల్గా మీకు స్టాండర్డ్ ఎడిషన్స్ నుంచి ఆ చాయిస్ ఉందన్నమాట. యూ కెన్ డిసైడ్ యువర్ డెడికేటెడ్ వేర్ హౌస్ అన్నాడు. సో అదేవిధంగా ఫెడరేటెడ్ అథెంటికేషన్ అనమాట. సో అథెంటికేషన్ ఫీచర్స్ అనమాట. ఇది జనరల్గా ఇప్పుడు మీరు ఇప్పుడు వర్క్ చేసేప్పుడు మీరు ఆఫీస్ 365 అప్లికేషన్స్ క్లౌడ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. మీరు జనరల్గా మీకు అవి లాగిన్ అవ్వాలంటే మీకు వాడు ఏమిస్తాడండి ఏదైనా అథెంటికేషన్ మోడ్ ఇచ్చింటాడు కదా. సో మైక్రోసాఫ్ట్ వాడు ఇదర్ త్రూ మొబైల్ డివైస్తో అథెంటికేట్ చేయమని లేకపోతే OTP ద్వారా అథెంటికేట్ చేసుకోమని. సో అదో కైండ్ ఆఫ్ అథెంటికేషన్ కదా, యాప్ అథెంటికేషన్. అట్లా మనం ఈ సాఫ్ట్వేర్ స్నోఫ్లేక్ యూజ్ చేయాలంటే వీడు అథెంటికేషన్ అనమాట. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ప్రైవసీ కదా ఇది కూడా. సో వీడిచ్చింది మనకి అథెంటికేషన్ ఏంటంటే మ్యాక్సిమం మనకి అథెంటికేషన్స్ ఏమున్నాయో అన్నీ ప్రొవైడ్ చేస్తాడు అప్లికేషన్ లెవెల్లో వీడు. సో మీరు అథెంటికేటర్ అదే మనం మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ ఎలా యూజ్ చేస్తామో అట్లా
అథెంటికేటర్ యాప్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. లేదంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీ సింగిల్ సైన్ అని అంటాం కదా మనం. మీకు అన్నీ ఒకే అకౌంట్తో మీరు అప్లికేషన్స్ అన్నీ సింగిల్ సైన్ ఆన్ ఎనేబుల్ చేస్తే మీరు డైరెక్ట్ ఆల్రెడీ మీ సేమ్ యూజర్ ఐడితో మీరు సింగిల్ సైన్ ఆన్ చేసుకోవచ్చు కదా, ఏ అప్లికేషన్స్లో అయినా కూడా. సింగిల్ సైన్ ఆన్ ఉంది. ఇంకా ఏమున్నాయి మనకి అథెంటికేషన్ అప్లికేషన్, జనరల్గా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటారు. సో ఈ అన్ని ఫీచర్స్ వీడు సపోర్ట్ చేస్తారనమాట. దాన్నే వీడు ఫెడరేటెడ్ అథెంటికేషన్ అంటాం. అర్థమైందా అండి? యా. సో డేటాబేస్ రిప్లికేషన్ అంటున్నాడు. సో జనరల్గా మన క్లౌడ్లో ఉన్నప్పుడు డేటా ఎప్పుడు మనకి రిప్లికేషన్ అవుతుంది కదా, ఎందుకంటే మెయిన్ మనం లెగసీ నుంచి ఆన్ ప్రెమ్ నుంచి క్లౌడ్కి వెళ్ళడానికి మెయిన్ ఇది కూడా ఒక ఫీచర్ కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం. సో ఏమన్నా డిజాస్టర్ అంటే ఏమైనా ఇష్యూస్ వచ్చాయి, ఏమన్నా అదే వరదలు ఇలా అంటాం కదా. సో అవన్నీ వచ్చినప్పుడు మనం ఒక ఫిజికల్ లొకేషన్స్లో ఏదన్నా మన స్టోరేజ్ ఆఫీస్ ఏదైనా ఇంపాక్ట్ అయింది, సో అప్పుడు మనం డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకని వీడు ఏం చేస్తా అంటే డేటాబేస్ ఎప్పుడు రిప్లికేషన్ చేస్తాడు, సో మల్టిపుల్ రీజియన్స్లో. అర్థమైందా? సో డేటాబేస్ రిప్లికేషన్ ఫ్యాక్ట్ అనమాట. సపోజ్ మీరు ఇప్పుడు మీరు సైన్ అప్ అయ్యింది ఏదది ఎలా చెప్పాలా. సో ఇప్పుడు మీరు యుఎస్ ఈస్ట్ ఒహాయోలో మీ అకౌంట్ రన్ అవుతుందండి. సో మీ డేటాబేస్ స్టోరేజ్ అంతా బ్యాక్ ఎండ్లో యుఎస్ ఈస్ట్లో అక్కడ ఉండే ఫిజికల్ సర్వర్స్లో మీ డేటా అంతా ఉంటుంది కదా స్టోరేజ్లో. సో యుఎస్ ఈస్ట్ రీజియన్ ఒకవేళ డౌన్ అయింది, ఏడబ్ల్యూఎస్ ఏదైనా సమ్ ఇష్యూ డిజాస్టర్ వల్ల స్టోరేజ్, అందుకోసం వీడు ఏం చేస్తాడు, డేటా రిప్లికేషన్ సమ్ అదర్ రీజియన్ యుఎస్ ఈస్ట్లోనే వేరే అవైలబిలిటీ జోన్లో కానీ, లేకపోతే మనకు కావాలంటే అదర్ రీజియన్స్లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైనా? దాన్ని డేటాబేస్ రిప్లికేషన్స్ అంటాడు. సో మనం జనరల్గా మనం లెగసీలో కూడా ప్రైమరీ సెకండరీ అని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాం కదండి, బిఫోర్ క్లౌడ్ కూడా. సో ఇన్ సమ్ కేస్ యాక్చువల్గా ప్రైమరీ ఏదైనా ఇంపాక్ట్ అయితే సెకండరీ డేటాబేస్లో డేటా ఉంటుంది కాబట్టి మన అప్లికేషన్స్ దాన్ని కాన్ఫిగర్ చేసుకొని మళ్ళీ మనం రన్ చేసుకోవచ్చు. సో జనరల్గా డేటా వేర్ హౌస్ అని రిప్లికేషన్ ఫాలో అవుతా ఉంటాయి ప్రైమరీ సెకండరీ. కాకపోతే ఇప్పుడు క్లౌడ్ వచ్చినాక చాలా ఈజీ అయిపోయింది. ఇంకా అర్థమైందా అండి? ఓకే. సో ఇప్పుడు ఇది డేటా రిప్లికేషన్ అనే దాని కాస్ట్ వేరే వాళ్ళు అంటే డేటా రికార్డ్ స్టోరేజ్ కాస్ట్ పడుతుంది కదా మనకి. సో మీరు ఆల్రెడీ మీ ప్రైమరీ డేటాబేస్లో 1 TB ఆఫ్ డేటా ఉన్నిందంటే దాన్ని మీరు మళ్ళీ అడిషనల్గా సెకండరీ లేయర్లో పెట్టుకుంటారంటే సేమ్ 1 TB ఆఫ్ డేటా అక్కడ కూడా మీరు స్టోరేజ్ కాస్ట్ పే చేయాలి కదా. పే యాజ్ యూ గో, మన క్లౌడ్ అంతా పే యాజ్ యూ గో మోడలే కదా. మీరు స్టోరేజ్ డబల్ యూజ్ చేస్తారంటే డబల్ పే చేయాలి, అంతే కదా. సో ఇక్కడ స్టోరేజ్ ఇంపార్టెంట్ కాదు కదా, మనం డేటా లాస్ కాం కదా. ఓకే. సో మనకి డేటా ఇంపార్టెంట్ కదండి. సో ఇప్పుడు మనం ఇక్కడ కాస్ట్ చూసుకున్నామంటే మన బిజినెస్ డేటా అంతా, సో సమ్ ఇష్యూ వచ్చి మన డేటా మనం లాస్ అయ్యామంటే మనం మొత్తం బిజినెస్ అయిపోద్ది కదా వాడిది. సో డేటాబేస్ రిప్లికేషన్ కంపల్సరీ మెయింటైన్ చేస్తారండి, సో ఏ క్లయింట్ అయినా కూడా. ఓకే. ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ అన్నాడు. సో జనరల్గా ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ అంటే మీరు ఎట్లా చెప్పాలా, మీరు జావా కానీ స్కేలా కానీ ఇట్లా వీటితో కొన్ని ప్రోగ్రామ్స్ రాసి, అదే ప్రోగ్రామ్స్ కానీ ఆల్గారిథమ్స్ కానీ అంటారు కదా వీళ్ళు. సో అట్లా స్నోఫ్లేక్ వాడు ఈ ఫీచర్ మనకి ఎనేబుల్ చేశారనమాట. సో మీరు అడిషనల్గా వేరే లాంగ్వేజ్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్తో ఇంటరాక్ట్ అవ్వడం అట్లా ఎక్స్టర్నల్ ఫంక్షన్. సో జనరల్ మీరు ఏడబ్ల్యూఎస్ చూసారంటే ఇప్పుడు మనకి ల్యాండా ఫంక్షన్స్ అని ఉంటాయి కదా. సో మీరు ల్యాండా ఫంక్షన్ మీరు అడిషనల్గా మీరు పైథాన్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, దేనితోనే మీరు అడిషనల్గా మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా మీరు డ్రైవర్స్ ప్యాకేజెస్ యూజ్ చేసుకొని మీరు దేంతో ఇంటరాక్ట్ అవ్వాలో దాంతో ఇంటరాక్ట్ చేసుకోవచ్చు కదా.
అర్థమైందా? ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ అంటే అదర్ లాంగ్వేజెస్ యాక్చువల్గా స్కేలా, జావా, పైథాన్ ఇట్లా మీకు సో జనరల్గా సో మీకు ఎట్లా చెప్పాలి ఒక్క నిమిషం. సో మీరు ఎగ్జాంపుల్ మీ ఆన్ ప్రెమిసెస్లో డేటా ఉందండి. ఓకే, మీ ఆన్ ప్రెమిసెస్ డేటా ఉంది, అది కొంచెం సెన్సిటివ్ డేటా. ఓకే, సెన్సిటివ్ డేటా అంటే లైక్ పిఏ అనుకోండి, లేకపోతే పీసీఐ డేటా అనుకోండి, అంటే పేమెంట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, కొంచెం బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి. సో దీన్ని మీరు క్లౌడ్లోకి ఆన్ ది ఫ్లై మీరు మైగ్రేట్ అంటే మీరు ఎన్క్రిప్ట్ చేయకుండా మీరు పుష్ చేయలేరు కదండి. సో డేటా అనేది ఇక్కడ చాలా సెన్సిటివ్ డేటా. ఎనీహౌ మీరు అనొచ్చు స్నోఫ్లేక్లోకి వెళ్ళంగానే స్నోఫ్లేక్లో వాడు ఎలాగో ఎన్క్రిప్ట్ చేస్తాడు కదా అని. సో స్నోఫ్లేక్లో ఎన్క్రిప్ట్ చేసేవాడు లైక్ అకౌంట్ అడ్మిన్, వాడికి ఆ లెవెల్ వాడికి డేటా ఎన్క్రిప్ట్ కాకముందే డేటా చూసే ఛాన్స్ ఉంటుంది కదా. అర్థమైనా అండి? సో డేటా అనేది ఆ స్నోఫ్లేక్ లేక్ ఎంటర్ కాకముందే ఎన్క్రిప్ట్ అవ్వాలి. సో ఇన్ ట్రాన్సిట్ లెవెల్లో. సో అప్పుడు మనకి స్నోఫ్లేక్లో ఇచ్చాడు వాడు ఫీచర్ యాక్చువల్గా, అది ఇన్ ట్రాన్సిట్ అండ్ అట్ రెస్ట్ అని. కాకపోతే మనం స్నోఫ్లేక్ని కూడా నమ్మలేం కదా. సో ఇది సో కస్టమర్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు డేటా ఎన్క్రిప్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు వాడు ఓన్గా వాడు జావా ప్రోగ్రామింగ్ ఏదో రాసుకొని వాడు డేటాని ఎన్క్రిప్ట్ చేసుకుంటాడు అనమాట. డేటాని ఎన్క్రిప్ట్ చేసుకొని దాన్ని స్నోఫ్లేక్ మూవ్ చేసుకుంటాడు. మళ్ళీ అప్లికేషన్ లెవెల్లో స్నోఫ్లేక్ లెవెల్ వాడు డేటా ఎన్క్రిప్ట్ చేసుకుంటాడు. ఈ ఎన్క్రిప్ట్కి ఎక్స్ట్రా ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మళ్ళీ మనం స్టోరేజ్ లెవెల్లో డీక్రిప్ట్ చేసుకొని డేటాని చూడొచ్చు. జనరల్గా ఇదే కదా మనం ఇంతకుముందు చేస్తా ఉన్నాను. సో అక్కడ మనకి ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం అనమాట ఈ కైండ్ ఆఫ్ ఎన్క్రిప్షన్ కోడ్ రాసుకోవడానికి. అర్థమైందా అండి? సో జనరల్గా ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ అంటే ఎక్స్టర్నల్ లాంగ్వేజ్ అంటే అవుట్ సైడ్ స్నోఫ్లేక్ కాకుండా అదర్ మనకి ఏమేమి సపోర్ట్ చేస్తున్నాయి, జావా, స్కేలా, పైథాన్, అక్కడ మనం ఏదైనా ప్రోగ్రామ్స్ రాసుకొని స్నోఫ్లేక్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. అది మీకు స్టాండర్డ్ ఎడిషన్స్ నుంచి ఎనేబుల్ చేశాడు. ఓకే అండి. సో ఇంకా స్నో సైట్ అన్నాడు యాక్చువల్గా. సో స్నో సైట్ అంటే మీకు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇది. సో ఇందాక మనం లాగిన్ అయినప్పుడు ఇది క్లాసిక్ కన్సోల్, ఇది స్నో సైట్ న్యూ ఫీచర్ యాక్చువల్గా. సో దాన్ని మీకు స్టాండర్డ్ ఎడిషన్స్ నుంచి ఇచ్చాడని చెప్తున్నాడు. సో వెబ్ యూఐ అది ఓన్ క్రియేట్ యువర్ ఓన్ డేటా ఎక్స్చేంజ్ అంటే సో ఇప్పుడు మీరు సో ఇందాక డేటా షేరింగ్ చెప్పాం కదా, అట్లా మనం అకౌంట్ లెవెల్లో డేటాను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ డేటా ఎక్స్చేంజ్ షేరింగ్ వచ్చినప్పుడు మీకు అర్థం అవుద్ది. సో అదేంటంటే డేటా ఎక్స్చేంజ్ అంటే విత్ ఇన్ అకౌంట్ లెవెల్ యాక్చువల్గా. సో విత్ ఇన్ అకౌంట్ అనే బదులు ఆర్గనైజేషన్ లెవెల్ అని కూడా చెప్పొచ్చు. సో ఒకటే ఆర్గనైజేషన్లో మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి కదా, క్యూఏ, ప్రాడ్, డెవ్, ఇట్లా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి సో విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. సో విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ వీ కెన్ షేర్ ద డేటా యూజింగ్ డేటా ఎక్స్చేంజ్ అనమాట. ఓకే, అండ్ డేటా మార్కెట్ ప్లేస్ అన్నాడు. సో మనం ఇక్కడ ఇనిషియల్గా చూసాం కదా, ఇక్కడ డేటా మార్కెట్ ప్లేస్లో ఏంటి. సో మనం ఇక్కడ ఇది అక్రాస్ ద గ్లోబ్ అండి. యాక్చువల్గా ఎవరైనా డేటా సెల్ చేసి పర్చేజ్ చేసి అనమాట అక్రాస్ ద గ్లోబ్. యాక్చువల్గా మీ దగ్గర ఏదైనా డేటా సెట్ ఉంది, సమ్ ఫినాన్స్ రిలేటెడ్ డేటా, దాన్ని మీరు సెల్ చేసుకోవచ్చు ఎవరికైనా. లేదు ఇక్కడ మీకు కొన్ని శాంపుల్ డేటా సెట్స్ ఇచ్చాడు చూడండి. సో ఇవన్నీ సేవ్ గ్రాఫ్, ఏడిపి, ఇవన్నీ డేటా సెట్స్ అనమాట. సో మనకు కావాలంటే మనం పర్చేజ్ చేసుకోవచ్చు, కొన్ని ఫ్రీ ఉంటే మనం టెస్టింగ్ కోసం మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఫ్రీ డేటా సెట్స్ ఉండాలండి. ఇప్పుడు ఇట్లా సెర్చ్ చేయండి. సో ఇవన్నీ
మార్కెట్ అంటే సో జనరల్ గా మార్కెట్ ప్లేస్ ఏంటంటే మీరు ఏడబ్ల్యూఎస్ లో కూడా మీకు మార్కెట్ ప్లేస్ అంటాడు. అంటే ఏంటి, మీరు ఓన్ గా ఏదైనా ప్రోడక్ట్ కానీ మీరు డిజైన్ చేసుకొని దాన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అట్లా ఇది డేటా వేర్ హౌస్ కాబట్టి మనం డేటా మార్కెట్ ప్లేస్. మీ డేటా సెట్ ని మీరు అమ్ముకోవచ్చు, లేదంటే వేరే డేటా సెట్స్ ని మీరు కొనొచ్చు అనమాట ఈ డేటా మార్కెట్ ప్లేస్ లో. సో అదనమాట అది. వీళ్ళంతా డేటా మార్కెట్ ప్లేస్ మీరు వెళ్ళారంటే ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారు, బిజినెస్ నీడ్ ఏంటి, మీకు వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ యు ఆర్ డూయింగ్, అట్లా మీరు కేటగిరీ వైజ్ మీరు సెర్చ్ చేసుకొని మీకు ఆ డేటా ఏమన్నా అవసరం అయితే మీరు ఇక్కడ వెళ్ళి చూసుకోవచ్చు, లేదంటే మీరైనా ఇక్కడ సేల్ చేయొచ్చు అనమాట మీ దగ్గర ఏదైనా డేటా ఉంటే. సో అది వాడు చెప్పే ఫీచర్ యాక్చువల్గా. సో అది స్టాండర్డ్ యొక్క ఫీచర్స్ అనమాట. సో నెక్స్ట్ ఎడిషన్ చూస్తే మనం ఎంటర్ప్రైజ్ అన్నాడు. సో ఎంటర్ప్రైజ్ లో స్టాండర్డ్ ప్లస్ అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్, సో మనకి స్టాండర్డ్ లో ఉండే ఫీచర్స్ అన్నితో పాటు ప్లస్ అడిషనల్ గా ఈ ఫీచర్స్ ఇస్తున్నాడు అన్నాడు. అర్థమైనా? ఎంటర్ప్రైజ్ మీరు చూస్ చేసుకున్నారంటే ఈ స్టాండర్డ్ లో ఉన్న ఫీచర్స్ అన్ని ప్లస్ అడిషనల్ గా ఈ ఫీచర్స్ అనమాట. సో అడిషనల్ గా మనకి ఏమి ఇస్తాడు ఎంటర్ప్రైజ్ లో వీడు, మల్టీ క్లస్టర్ వేర్ హౌస్ అన్నాడు. సో మీరు స్టాండర్డ్ అకౌంట్తో మీరు సైన్ అప్ చేసినప్పుడు మల్టీ క్లస్టర్ వేర్ హౌస్ ఉండదండి. సో మీరు మల్టీ క్లస్టర్ వేర్ హౌస్ లెవెల్లో మీరు డేటాని హ్యాండిల్ చేయాలంటే మీరు కంపల్సరీ ఎంటర్ప్రైజ్ ఎడిషన్తోనే సైన్ అప్ అయ్యి ఉండాలి అకౌంట్. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, వేర్ హౌసెస్లోకి వెళ్ళారు. సో మనకు వర్చువల్ వేర్ హౌస్ బిగ్ కాన్సెప్ట్ అండి, అది మనం ప్లాన్ చేద్దాం యాక్చువల్గా. సో జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ యాక్చువల్ హై లెవెల్లో ఏంటి వేర్ హౌస్ అనేది. సో క్లస్టరింగ్ అన్నాడు. సో ఇందాక మనం ఒక వేర్ హౌస్ క్రియేట్ చేసాం కదా. సో క్లస్టరింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు స్టాండర్డ్లో వచ్చినప్పుడు ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మ్యాక్సిమం 1 ఇచ్చారనుకోండి, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ మ్యాక్సిమం లేదనమాట, ఓన్లీ మ్యాక్సిమం అంటే ఒకటే క్లస్టర్ అనమాట, దట్టు ఒకటే సర్వర్ కాబట్టి ఇప్పుడు మీరు కావాల్సిన సైజ్ చూస్ చేసుకోవచ్చు. ఇది స్టాండర్డ్ లెవెల్లో మీకు ఇలా ఉంటుంది అనమాట. అదే మీరు ఎంటర్ప్రైజ్ లెవెల్లో సైన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు క్లస్టర్ సెలెక్ట్. సో జనరల్గా మీకు క్లస్టర్ అంటే ఏంటంటే మీకు, సో జనరల్గా మీరు ఉంటారు కదా, క్లస్టర్ అంటే ఏంటి? రిప్లికేషన్ ఉంటుంది. రిప్లికేషన్ అంటే డేటా రిప్లికేషన్ వేరు కదండి. సో క్లస్టర్ అంటే మీరు టెర్మినాలజీ, సో ఏదైనా గ్రూప్ ఆఫ్ సంథింగ్ కదా, గ్రూప్ ఆఫ్ నోడ్స్ అంటాడు, మిషన్స్ అంటాడు. ఇక్కడ మనం నోడ్స్ అన్నా సర్వర్స్ అన్నా, మనం ఏదన్నా ఒక 4-5 సర్వర్స్ ని ఒక గ్రూప్ లో పెట్టి సెట్ చేస్తే దాన్ని క్లస్టర్ అంటాం కదా. మీరు క్లస్టర్ అని టైప్ చేశారనుకో, జనరల్ క్లస్టర్ మీనింగ్ అదే కదా, ఏదైనా సిమిలర్ గా ఉండే థింగ్స్ అన్ని ఒకసారి పెడితే దాన్ని క్లస్టర్ అంటాం జనరల్ గా. సో ఇక్కడ మనం ఇక్కడ టెర్మినాలజీలో వేర్ హౌసెస్ అంటే ఏంటి, మన సర్వర్సే కదా బ్యాక్ ఎండ్ లో అనేది. సో ఆ సర్వర్స్ అన్ని ఒక గ్రూప్ గా మెన్షన్ చేస్తే, సో మన ఇప్పుడు ఇక్కడ నేను సైజ్ ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాను అండి. సో మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీడియం సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. మీడియం సైజ్ అంటే ఏంటి, 4 క్రెడిట్స్ అనమాట. 4 జనరల్గా ఇక్కడ మీకు వర్చువల్ వేర్ హౌసెస్ చెప్పినప్పుడు క్లియర్గా ఉంటుంది. ఒకసారి జస్ట్ హై లెవెల్లో ఇక్కడ మీకు, సో సర్వర్ సో సైజెస్ ఎలా ఉన్నాయండి, ఎక్స్ట్రా స్మాల్ నుంచి టీషర్ట్ సైజెస్ మనం డిస్కస్ చేసాం కదా హై లెవెల్లో, స్మాల్, మీడియం, లార్జ్ అప్ టు 4XL వరకు ఉంటాయండి. సో ఇప్పుడు మన డిఫాల్ట్గా ఎక్స్ట్రా స్మాల్ ఇచ్చాడు కదా మనకు వాడు, స్నోఫ్లేక్ వాడు. ఎక్స్ట్రా స్మాల్ అంటే మనకి దాని లోపల మనకి EC2 మిషన్స్ ఎన్ని ఉంటాయండి, ఒకటే ఒక మిషన్ ఇస్తాడు, ఒకటే సర్వర్. అదే మీరు స్మాల్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు 2 EC2 మిషన్లు ఇస్తాడు, 2 సర్వర్లు ఇస్తాడు. అదే మీడియం అనుకోండి 4 EC2 సర్వర్లు ఇస్తాడు అనమాట. సో ఇక్కడ మీరు సో ఇక్కడ నేను మీడియం సెలెక్ట్ చేసుకున్నా అండి. నేను మీడియం సెలెక్ట్ చేసుకొని సో సంథింగ్ మీడియం క్లస్టర్ వేర్ హౌస్ అన్నా నేను. ఓకే, ఇక్కడ క్లస్టర్ అంటే మనం గ్రూప్ ఆఫ్ సర్వర్స్ అన్నాం కదా. సో మీకు ఎన్ని క్లస్టర్స్ కావాలా, సో మినిమం 1 క్లస్టర్ ఇచ్చి మ్యాక్సిమం
5 క్లస్టర్స్ ఇచ్చా అంటే దీని మీనింగ్ ఏంటి? సో నేను 5 క్లస్టర్స్ని డిజైన్ చేస్తాను కదా, అర్థమైందండి? సో ఇప్పుడు మీకు మీడియం అంటే ఎన్ని క్రెడిట్స్ అండి? 4 క్రెడిట్స్. అంటే ఒక క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు ఒక సర్వర్ అంటాడు. సో మీరు మీడియం సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, సైజు ఒక మీడియంకి 4 సర్వర్స్ ఉంటాయి అనమాట. సో మీరు స్టాండర్డ్లో చూసుకున్నారంటే మీకు స్టాండర్డ్లో సైన్ అప్ చేసినప్పుడు మ్యాక్స్ మిన్ ఆప్షన్ ఉండదు, మీకు మ్యాక్సిమం 1 ఉంటుంది. అంటే ఒకటే క్లస్టర్ ఉంటుంది, దాంట్లో మల్టీ క్లస్టర్ ఆప్షన్ ఉండదు స్టాండర్డ్ ఎడిషన్లో. అది వాడు చెప్పేది. ఇక్కడ మీరు ఎంటర్ప్రైజ్ చూసుకున్నప్పుడు మనకి మల్టీ క్లస్టర్ ఫీచర్ అన్నాడు. మల్టీ క్లస్టర్ అంటే ఏంటి? క్లస్టర్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ సర్వర్స్. అంటే ఇక్కడ స్టాండర్డ్లో మీకు ఒక క్లస్టర్ ఇస్తే ఇక్కడ మల్టిపుల్ క్లస్టర్స్. అంటే ఇక్కడ మనం మ్యాక్సిమం క్లస్టర్స్ ఎన్ని సెలెక్ట్ చేసుకున్నాం? 5 అన్నాడు. అంటే మనం ఇక్కడ 5 క్లస్టర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, 5 క్లస్టర్స్ అంటే ఒక్కొక్క క్లస్టర్ జనరల్గా ఒక మీడియం సైజ్ సెలెక్ట్ చేసుకుంటే 4 సర్వర్స్ అన్నాం కదా. సో అప్పుడు ఒక్కొక్క క్లస్టర్లో 4 సర్వర్స్ ఉంటే 5 క్లస్టర్స్ అంటే ఎన్నండి? 5 into 4 వేసారు అనుకోండి, మీకు అప్రాక్స్ 20 సర్వర్స్ అంటే 20 EC2 మిషన్స్ కదా. ఈ మల్టీ క్లస్టర్ మీరు క్రియేట్ చేశారంటే ఆల్మోస్ట్ మీకు 20 సర్వర్స్ ఉంటాయండి. అంటే ఒక్కొక్క క్లస్టర్లో 4 EC2 సర్వర్స్ రన్ అవుతూ ఉంటాయి. అట్లా మనకి 5 క్లస్టర్స్ యూజ్ చేస్తున్నాం. సో జనరల్గా ఇప్పుడు సర్వర్ అంటే సింగిల్ కదా, క్లస్టర్ లెవెల్లో వచ్చేప్పుడు గ్రూప్ ఆఫ్ సర్వర్స్ అంటున్నాం. అర్థమైందండి? ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంది? మళ్ళీ రిపీట్ చేయమంటారా? అర్థమైందండి. సో క్లస్టర్ అంటే క్లస్టర్ ఎందుకు క్రియేట్ చేసుకుంటామంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక సర్వర్ డౌన్ అయినప్పుడు ఇంకో సర్వర్ అప్ అవుతుందో దానికోసమే కదా, హై అవైలబిలిటీ కోసం. యా, దట్ ఈస్ ఆల్సో. సో జనరల్గా మనకి క్లౌడ్లో మనం వర్చువల్ వేర్ హౌసెస్ ఎప్పుడైతే మనం యూజ్ చేసుకుంటామో అది యాక్టివ్ సర్వర్సే మనకు పుల్ చేస్తుందండి. సో అది డిఫరెంట్ యాక్చువల్గా. సో మీరు ఇప్పుడు జనరల్గా ఏమవుద్ది, మీకు డెడికేటెడ్ అనేది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమవుద్ది. ఇప్పుడు మీరు క్వరీస్ రన్ చేసేప్పుడు ఇప్పుడు మీరు ఇది మీ వేర్ హౌసెస్లోకి వెళ్ళి జనరల్గా మనం 2 వేర్ హౌసెస్ యూజ్ చేస్తున్నాం, స్మాల్, ఎక్స్ట్రా స్మాల్. ఈ 2 స్టేటస్ ఏముంది? సస్పెండెడ్లో ఉంది, అంటే మనం యూజ్ చేయట్లేదు. సో మీరు ఎప్పుడైతే మనం క్రియేట్ చేసేప్పుడు ఆటో రెజ్యూమ్ అని చెప్పి మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. మీరు ఎప్పుడైతే క్వరీ రన్ చేసేప్పుడు ఇప్పుడు ఏదైనా మీరు ఒక క్వరీ ఇక్కడ రన్ చేస్తారనుకోండి, సో ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు వేర్ హౌస్ సైజెస్ చూసారనుకోండి, మనం రన్ చేసేటప్పుడు ఏముంది? ఆటో రెజ్యూమ్ అయిపోయింది స్టార్టెడ్. అప్పుడు ఏం చేస్తుందంటే, సో క్లౌడ్లో మనం ఏ సర్వర్స్ అయినా మనం కాన్ఫిగరేషన్ సెట్ చేసినప్పుడు ఆ సర్వర్ని ప్రొవిజన్ చేస్తాం అనమాట. డిఫాల్ట్గా బ్యాక్ ఎండ్లో సర్వర్స్ అన్ని ఒక పూల్లో ఉంటాయి కదండి. ఏ సర్వర్ అయితే మనం కాన్ఫిగర్ చేసుకున్నాం, వేర్ హౌస్ సైజు, దానికి మెమరీ ఏంటి, దాని ర్యామ్ ఏంటి, ఆ కాన్ఫిగరేషన్తో ఉండే సర్వర్స్ మనం ఫిజికల్గా ఒక లొకేషన్స్లోనే సర్వర్స్ ఉండేది. మన క్లౌడ్ నుంచి మన కాన్ఫిగరేషన్ తగినట్టు ఆ సర్వర్ని పిక్ చేసుకొని మనకి ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సో అది క్లస్టర్ లెవెల్లోకి ఏమవుద్దంటే, మీరు ఇప్పుడు సర్వర్ అనేది సింగిల్ కదా, క్లస్టర్ అనే దానికి ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ సర్వర్స్ అని చెప్పాం, అవునా కదా. ఇప్పుడు మనం ఒక 5 క్లస్టర్ తీసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 20 సర్వర్స్ అనమాట. ఈ 20 సర్వర్స్ కూడా మీరు అన్నట్టు ఏమైనా సర్వర్స్ ఇష్యూ ఉండి ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా ఇంకొక సర్వర్ మనకి వాడు అసైన్ చేస్తాడండి. లేకపోతే మన సర్వర్ ఇక్కడ స్టార్టింగ్ ఫేజ్లో ఉండదు కదా. అర్థమైందా? మీకు సర్వరు ఇప్పుడు యూజ్ చేయలేదండి, ఆటోమేటిక్గా మీరు 10 సెకండ్స్కి సస్పెండ్ అయిపోద్ది. మీరు ఎప్పుడైతే క్వరీ రన్ చేస్తూ ఉంటారో అది ఆటో రెజ్యూమ్ అవుద్ది కదా, మనకి యాక్టివ్ సర్వర్నే ఇస్తాడు వాడు.
ఎస్ ఎస్. సో జనరల్ గా ఇప్పుడు మీరు నార్మల్ వర్చువల్ వేర్ హౌస్ కి క్లస్టర్ కి డిఫరెన్స్ మీరు చూసారంటే, క్లస్టర్ లో గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. నార్మల్ సింగిల్ క్లస్టర్ లో ఒకటే క్లస్టర్ లో మనకి సెలెక్ట్ చేసుకునే సైజ్ బట్టి అన్ని సర్వర్స్ వస్తాయి. మల్టీ క్లస్టర్ లో మనకి మల్టిపుల్ క్లస్టర్స్ ఆప్షన్స్ ఉంటుంది యాక్చువల్గా. సో జనరల్ గా మల్టీ క్లస్టర్ యూసేజ్ మీరు మీకు కావాలన్నప్పుడు మనం వర్చువల్ వేర్ హౌస్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసినప్పుడు అర్థం అవుతుంది. జనరల్ గా మీకు ఒక సింగిల్ లైన్ లో చెప్పాలంటే, ఇప్పుడు మీకు మల్టీ క్లస్టర్ లెవెల్ మనం ఎప్పుడు ఎక్కువ యూజ్ చేస్తామంటే, సపోజ్ మీకు అప్లికేషన్ మన స్నోఫ్లేక్ అప్లికేషన్ అనుకోండి. సో దీన్ని నేను క్వరీ రన్ చేస్తాను. యాక్చువల్గా మనం ఒక రోల్ క్రియేట్ చేస్తున్నాం. ఆ రోల్ ఒక 10 to 20 యూజర్స్ సేమ్ రోల్ యూజ్ చేస్తున్నారండి. ఓకే, ఇప్పుడు వాళ్ళందరూ ఆ రోల్తో లాగిన్ అయి ఉంటారు. ఇక్కడ రోల్ అసైన్ అయి ఉంటుంది. సో వాళ్ళందరికీ ఒక ఇక్కడ మల్టీ క్లస్టర్స్. సో సపోజ్ మల్టీ క్లస్టర్ లేదనుకోండి, నార్మల్గా 3-4 వర్చువల్ వేర్ హౌస్ ఇచ్చాము, సేమ్ ఆ రోల్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో 10 to 20 యూజర్స్ ప్యారలల్గా రన్ చేస్తున్నప్పుడు ఏమవుద్ది, ఆల్రెడీ 3-4 వర్చువల్ వేర్ హౌస్ 3 యూజర్స్ అసైన్ అయిపోయిందండి. పొదవ వాళ్ళ క్వరీస్ అన్ని వెయిటింగ్ స్టేజ్లో ఉంటాయి కదా. సో అట్లా లోడ్ పెరిగినప్పుడు నాకు ఆటోమేటిక్గా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు క్లస్టర్స్ డిజైన్ చేసుకున్నారనుకోండి. సో మీరు వర్క్ లోడ్ పెరిగింది, ఇప్పుడు 10 to 20 యూజర్స్ ఉన్నారు. ఆల్రెడీ నేను ఇప్పుడు 5 క్లస్టర్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఒక్కొక్క క్లస్టర్ లోపల 5 సర్వర్స్ ఉన్నాయి. అంటే 5 యూజర్స్ని 5 మిషన్స్ యూజ్ చేసుకున్నా, ఇంకా 15 సర్వర్స్ ఖాళీగా ఉన్నాయి కదా. అప్పుడు 20 యూజర్స్ రన్ చేసుకున్నా, 10 యూజర్స్ రన్ చేసుకున్న వర్క్ లోడ్ బట్టి క్లస్టర్స్ పెరుగుతూ ఉంటాయి. వర్క్ లోడ్ తగ్గే కొద్దీ క్లస్టర్స్ తగ్గుతూ ఉంటాయి. దాన్నే ఇక్కడ వీడు స్కేల్ అవుట్ స్కేల్ ఇన్ అంటాడు. స్కేల్ అప్ స్కేల్ డౌన్, స్కేల్ అవుట్ స్కేల్ డౌన్. ఈ టర్మినాలజీ అంతా మనం ప్రాక్టికల్గా ఒకసారి అక్కడ వర్చువల్ వేర్ హౌసెస్ గురించి చెప్తానండి. సో మీకు చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ స్కేల్ అప్ అంటాడు. సో జనరల్గా స్కేల్ అప్ స్కేల్ డౌన్ అంటే, ఇప్పుడు మీరు వర్చువల్ వేర్ హౌస్ ఏ సెలెక్ట్ చేసుకున్నారు, స్మాల్ కదా. ఇప్పుడు మీరు ఒక క్వరీ రన్ చేస్తున్నారు. సో సపోజ్ ఈ క్వరీ రన్ చేశారు అనుకుందాం. ఇది యాక్చువల్గా ఇట్ టుక్ అరౌండ్, సో జనరల్గా ఇక్కడ 1.567 days. సపోజ్ మన క్లారిఫికేషన్ కోసం ఇది మీకు ఆల్మోస్ట్ 10 minutes రన్ అయింది అనుకుందాం. సో 10 minutes రన్ అయింది. సో మీకు ఇంకా ఫాస్ట్గా కావాలి ఇది మీకు డేటా రిజల్ట్ సెట్. అప్పుడు మీరు ఏం చేయాలా, బెటర్ వర్చువల్ వేర్ హౌస్ అంటే దీనికంటే పెద్దదాన్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా. స్మాల్ నుంచి మీడియంకి వెళ్తారు. అప్పుడు మీకు పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ మీకు సైజ్ పెరిగే కొద్దీ బ్యాక్ ఎండ్లో EC2 మిషన్స్, దాని ర్యామ్ సైజ్ పెరుగుద్ది, దాన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని చేంజ్ అవుతాయి కదా, CPU ఎన్ని. సో ఆటోమేటిక్గా మీ క్వరీ పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుద్ది అనమాట. సో రిసోర్సెస్ మారే కొద్దీ. సో క్వరీ వైజ్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలంటే మీరు వర్చువల్ వేర్ హౌసెస్ని స్కేల్ అప్ అంటాడు. స్కేల్ అప్ అంటే ఏంటి, సైజెస్ పెంచుకోవడం. అంటే స్మాల్ నుంచి మీడియంకి, మీడియం నుంచి లార్జ్. స్కేల్ డౌన్ అంటే రివర్స్ అనమాట, లార్జ్ నుంచి మీడియంకి, మీడియం నుంచి స్మాల్కి, అట్లా దాన్ని స్కేల్ డౌన్ అంటాడు. అదే మీరు క్లస్టర్ లెవెల్లోకి వచ్చేప్పుడు ఆటో స్కేలింగ్ పాయింట్, ఇక్కడ వీడు స్కేల్ అవుట్ అంటాడు, స్కేల్ ఇన్ అంటాడు. అంటే ఇప్పుడు కాన్కరెన్సీ అంటారు దీన్ని. అంటే యూజర్స్ ఏదైనా అప్లికేషన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు అంటే డేటా లోడ్ పెరిగింది. సో అప్పుడు మనకి మ్యాక్సిమం క్లస్టర్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని యూజ్ చేసుకుంటాడు. సో మనకి డేటా ట్రాఫిక్ యూజర్స్ తగ్గింది అనమాట, డేటా లోడ్ తగ్గింది. అప్పుడు దాన్ని స్కేల్ అవుట్ అంటాడు, స్కేల్ ఇన్ అంటాడు. సో మీకు ఒకసారి డీటెయిల్గా మనకి వర్చువల్ వేర్ హౌస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చూద్దాం యాక్చువల్గా. సో అప్పుడు మనకి డేటా లోడ్ తగ్గినప్పుడు వాడు ఏం చేస్తాడు, మనకు 5 క్లస్టర్స్ అవసరం లేదు కదా, 1 క్లస్టర్తోనే పని జరిగిపోద్ది. అప్పుడు కొద్దిగా 4 క్లస్టర్స్ ఐడియల్గా ఉంటాయి. అర్థమైంది సురేందర్? మీరు హై లెవెల్లో ఆలోచించద్దు, జస్ట్ మనం ఫ్యూచర్ లెవెల్లో డిస్కస్ చేస్తున్నాం. సో యాక్చువల్గా మనకి వర్చువల్ వేర్ హౌస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఆల్మోస్ట్ 1 day మనం డిస్కస్ చేద్దాం అక్కడ ఇన్ డీటెయిల్గా యాక్చువల్గా. సో మీకు
సారీ సురేందర్, ప్రాపర్గా వినపడలేదు. అర్థమైందండి అంటున్నాను. ఓకే. సో జనరల్గా ఇది మనం ఎక్కడున్నాం, ఫీచర్స్ ఏవి. సో మల్టీ క్లస్టర్ వేర్ హౌస్ అంటే అది అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, 90 days టైం ట్రావెల్ అని. టైం ట్రావెల్ ఫీచర్ ఉంది, కాకపోతే ఇక్కడ స్టాండర్డ్ ఎడిషన్లో మనం సైన్ అప్ అయితే ఓన్లీ 1 డేనే ఉంది టైం ట్రావెల్. కాకపోతే ఇక్కడ మనకి అప్ టు 90 days అనమాట. సో మీరు డేటా డిలీట్ చేశారనుకోండి, మనం 90 days టైం ట్రావెల్ ఆ టేబుల్ మీద సెట్ చేసామంటే ఆల్మోస్ట్ 3 months అప్పుడు కూడా మనం ఆ డిలీట్ అయిన డేటాని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డ్యూరేషన్ డేటా రిటెన్షన్ పీరియడ్ పెంచాడు అనమాట, డ్యూరేషన్. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, యాన్యువల్ రీకింగ్ ఆఫ్ ఎన్క్రిప్టెడ్ డేటా అన్నాడు. సో యాన్యువల్ రీకీయింగ్, రైట్. సో జనరల్గా మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, ఒక సినారియో మీకు ఆన్ ప్రెమిసెస్లో డేటా ఉంది, దాన్ని క్లౌడ్కు మూవ్ చేయగానే మనకి క్లౌడ్ లెవెల్లో డేటా ఎలా స్టోర్ చేస్తాడు, డేటాని ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేసుకుంటాడు కదా స్టోరేజ్లో. సో అట్లా స్టోర్ అయిన డేటా సపోజ్ మీకు ఎట్లా చెప్పాలా, మీకు 1 petabyte ఆఫ్ డేటా ఉందండి మీ స్టోరేజ్. ఓకే, 1 petabyte ఆఫ్ స్టోరేజ్ డేటా ఉంది మీకు. మీరు డేటా ఎలా స్టోర్ అవుద్ది, డేటా స్టోర్ అయ్యేప్పుడు ఎన్క్రిప్టెడ్ డేటానే కదా, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది మనకి ఎప్పుడు డేటా స్టోరేజ్. సో దీన్ని స్నోఫ్లేక్ వాడు ఏం చేస్తాడంటే ఎవ్రీ ఇయర్ అనమాట, ఎవ్రీ ఇయర్ అంటే సో దాన్నే వీడు ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ అంటాడు కదా. సో యాన్యువల్లీ మన దగ్గర ఎంత ఉందో డేటా స్టోరేజ్, దాన్ని మొత్తం మళ్ళీ 1 petabyte ఆఫ్ స్టోరేజ్ డేటాని మళ్ళీ ఎన్క్రిప్ట్ చేస్తాడు అనమాట. కాకపోతే విత్ న్యూ కీస్తో ఈసారి. సో మన దగ్గర ఎంత డేటా ఉన్నా దాన్ని మళ్ళీ ఎన్క్రిప్ట్ చేస్తాడు, కొత్త కీస్ యూజ్ చేసి డేటా ఎన్క్రిప్షన్ చేస్తాడు అనమాట. దాని వీడు యాన్యువల్ రీకీయింగ్ ఆఫ్ ఆల్ ఎన్క్రిప్టెడ్ డేటా అంటాడు. ఓకే అండి. సో అదొక ఫీచర్ ఇచ్చాడు మనకి ఎంటర్ప్రైజ్లో. మెటీరియలైజ్డ్ వ్యూస్ అన్నారు. సో మీరు ఆల్రెడీ వరాకిల్లో వర్క్ చేశారా మీరు ఎవరన్నా? వివేక్, మీరు వరాకిల్లో వర్క్ చేశారా? చేయలేదు. యా, సో మెటీరియల్ వ్యూస్ అనేది ఒక వన్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. సో జస్ట్ లైక్ మన టేబుల్లో డేటా ఎలా స్టోర్ చేస్తామో ఇది ఒక కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. సో మీకు వరాకిల్లో మనకి మెటీరియలైజ్ వ్యూ కాన్సెప్ట్ ఉంది యాక్చువల్గా అక్కడ. సో జనరల్గా మనం మెటీరియలైజ్ వ్యూస్ ఎలా ఎందుకోసం డిజైన్ చేశారంటే వీళ్ళు, సో ఇప్పుడు మీ దగ్గర ఒక 2-3 టేబుల్స్ ఉన్నాయండి. సో అవి చాలా అరౌండ్ మిలియన్స్ ఆఫ్ డేటా ఉంది ఆ టేబుల్స్లో. మీరు ఆ టేబుల్స్ పైన మీరు సమ్ అనలిటిక్ ఫంక్షన్స్ లైక్ అనలిటిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, మీరు అగ్రిగేషన్ లెవెల్ కానీ టోటల్స్ కానీ జాయినింగ్ కండిషన్స్ యూజ్ చేసి జాయిన్ చేస్తాం. సో ఆల్మోస్ట్ మీరు మిలియన్స్ ఆఫ్ డేటా అంటే జాయిన్స్కి. సో వీటన్నిటికీ టైం కన్జ్యూమింగ్ కదా. మీరు క్వరీ రన్ చేశారనుకోండి, ఆ క్వరీ ఇట్ టుక్ అరౌండ్ 20 to ఆల్మోస్ట్ 1 hour కూడా పట్టచ్చు కాంప్లెక్సిటీ. సో సపోజ్ 1 hour రన్ అవుద్ది అనుకోండి మీ క్వరీ. సో మీరు 1 hour వెయిట్ చేయాలా, 1 hour. సో అది బిజినెస్ యూజర్స్కి. సో జనరల్గా మనం డేటా అనాలిసిస్ ఎప్పుడు క్వరీస్, కాంప్లెక్స్ క్వరీస్ అంతా బిజినెస్ అనాలిసిస్ కోసమే రాస్తాం కదా. సో వాడు అగ్రిగేట్ లెవెల్ డేటా కావాలనుకుంటాడు. సో 1 hour క్వరీ టైం పడుతుంది. సో వీడు మళ్ళీ ఫ్రీక్వెంట్గా అదే క్వరీ రన్ చేస్తూ ఉంటాడు. ఇవాళ రన్ చేశాడు, మళ్ళీ రేపు రన్ చేస్తాడు, అట్లా 2 daysకి ఒకసారి. సో ఈ క్వరీ వెరీ ఫ్రీక్వెంట్గా రన్ చేస్తాడు. సో ఎవ్రీ టైం రన్ చేసినప్పుడు వాడికి ఇది దాంట్లో ఇన్వాల్వ్ అయిన క్వరీలో ఇన్వాల్వ్ అయిన టేబుల్స్ అన్నీ చాలా పెద్ద టేబుల్స్ కాబట్టి మిలియన్స్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి అందులో అనలిటిక్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో క్వరీ అనేది ఆల్మోస్ట్ 1 hour పైన పడుతుంది ఎవ్రీ టైం మనం రన్ చేసినప్పుడు. సో వాడికి ఏంటంటే ఆ డేటా కొంచెం ఫాస్టర్గా కావాలా, సో మేబీ సమ్ డాష్ బోర్డ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాడు అనుకుందాం. సో అప్పుడు క్వరీ పెర్ఫార్మెన్స్ చాలా స్పీడ్గా ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ మెటీరియలైజ్ వ్యూస్ కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ మెటీరియలైజ్ వ్యూ అంటే ఏంటి, ఆ క్వరీ ఫాస్ట్గా ఎలా వస్తుంది,
సో టేబుల్ చేంజ్ అయినప్పుడల్లా ఆటోమేటిక్గా మెటీరియల్ వ్యూలో డేటా ఎలా రీఫ్రెష్ అవుద్ది అనేది. సో జనరల్గా చెప్పాలంటే మీకు ఇప్పుడు టెరాడేటాలో మనకి మెటీరియలైజ్ వ్యూ ఉండదండి. సో అక్కడ నేను టెరాడేటాలో వర్క్ చేశాను కాబట్టి సో మనకి అక్కడ జాయిన్ ఇండెక్సెస్ అని ఇస్తాడు. ఇండెక్సెస్ కాన్సెప్ట్లో జాయిన్ అంటే మనం ఏదైనా కొరీ ఇక్కడ రాసుకుంటాం కదా, మనం కొరీ జాయిన్స్ కానీ అగ్రిగేషన్స్ యూజ్ చేస్తాం కదా, సమ్ము టోటల్ అట్లా అగ్రిగేషన్ లెవెల్ కొరీలో ఉన్నప్పుడు ఆ కొరీని మనం మెటీరియలైజ్ వ్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం ఆ టేబుల్ మీద, అది ఆటోమేటిక్గా ఎప్పుడైతే కొరీ మన బ్యాక్ ఎండ్లో ఉండే టేబుల్స్ ఏవైతే డేటా మాడిఫై అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రీ కంపైల్ చేసి పెట్టుకొని ఈ వ్యూలో కూడా ఆటోమేటిక్గా కొరీ రన్ అయిపోయి ఆ రిజల్ట్స్ రెడీగా పెట్టుకుంటుందండి. నెక్స్ట్ టైం మీరు డైరెక్ట్ మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ అండ్ ఫ్రమ్ మెటీరియల్ వ్యూస్ అని అనుకోండి, మళ్ళీ ఆ బేస్ టేబుల్స్లోకి వెళ్ళి ఆ కొరీని రన్ చేసి 1 అవర్ టైం పట్టదండి. ఆటోమేటిక్గా ఆ రిజల్ట్ ఆల్రెడీ ఆ కొరీ రిజల్ట్ మెటీరియల్ వ్యూలో ఉంటుంది కాబట్టి మనకి ఆల్మోస్ట్ విత్ ఇన్ మినిట్స్ ఆర్ సెకండ్స్లో మనకు ఆ డేటా వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం ఈ మెటీరియల్ వ్యూ కాన్సెప్ట్ని డిజైన్ చేశారనమాట. మనకి ప్రాక్టికల్గా చూద్దామండి, మీకు అర్థమవుతుంది. సో మీకు హై లెవెల్గా అర్థమైంది కదా మెటీరియల్ వ్యూ ఎందుకు యూజ్ చేస్తాం అనేది. సో ఆ ఆప్షన్ మీకు మెటీరియల్ వ్యూస్ ఆప్షన్ యూజ్ చేయాలంటే మీ కంపల్సరీ ఎంటర్ప్రైజ్ ఎడిషన్లోనే ఉండాలి, స్టాండర్డ్లో ఉండదు ఆ ఫీచర్. ఓకే, అట్లే సర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ అన్నాడు వీడు. సర్చ్ ఆప్టిమైజేషన్ అంటే సో జనరల్గా మనకి ప్రతి డేటాబేస్లో ఆప్టిమైజేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆప్టిమైజేషన్ అనేది ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఇస్తారు. మీరు ఏదైనా క్వరీ రన్ చేశారనుకోండి, ఆ క్వరీ ఎగ్జిక్యూషన్ ప్లాన్ డిజైన్ చేయాలంటే ఆప్టిమైజరే డిజైన్ చేస్తారు అనమాట. అట్లా వీడు అడిషనల్గా ఇక్కడ సర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ అంటాడు. సో ఇదంతా బ్యాక్ ఎండ్ థింగ్ అండి. సో జనరల్గా మనకు ఏం జరుగుతుంది అనేది బ్యాక్ ఎండ్లో జరుగుద్ది యాక్చువల్గా వీడి ఇచ్చిన ఫీచర్స్ వల్ల. సో మనకి స్టాండర్డ్లో కొంచెం స్లో ఉండుద్ది, ఎంటర్ప్రైజ్ లెవెల్లో మీకు డేటా ఆప్టిమైజేషన్ స్పీడ్గా ఉండుద్ది అని చెప్తున్నాడు. సో మీకు ఆప్టిమైజేషన్ ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలా, మీరు సపోజ్ ఒక ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ చేశారండి. సో మీరు మొబైల్లో నుంచి ఒక ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ చేశారు. ఆ ట్రాన్సాక్షన్ లెవెల్లో ఏదైనా ఇష్యూ వచ్చింది, మీ దాంట్లో మనీ కట్ అయింది, కాకపోతే అవతల రిసీవర్ అకౌంట్లో మనీ క్రెడిట్ కాలేదన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారు మీరు, మనం జనరల్గా ఏం చేస్తాం, మనం ఏ బ్యాంక్ హోల్డర్ అయితే ఆ బ్యాంక్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేసి సో ఇట్లా నేను ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ చేశాను, మనీ ఇట్లా తనకి డిపాజిట్ కాలేదు, ఇక్కడ నాకైతే డెబిట్ అయిపోయింది అని చెప్తారు, అవునా కదా. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు జనరల్గా, సో మీ ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఇవ్వండి మేము చెక్ చేసి చెప్తాం అట్లా అడుగుతారు. సో ఈ ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఇచ్చి మీరు వెయిట్ చేయండి, ఒక 5 to 10 minutes కాల్లో ఉనండి, నేను చెక్ చేసి చెప్తా అంటే మీరు అంతసేపు జనరల్గా మనకు కస్టమర్ లెవెల్ రివ్యూ మనం ఇవ్వాలంటే వాళ్ళకి 5 to 10 minutes మేము కాల్లో పెట్టి అంత చెక్ చేసా అంటే మీకు కస్టమర్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఉండదు కదా. సో యాక్చువల్గా ట్రాన్సాక్షన్ డేటా ఎప్పుడు వాడు వెరీ హై లెవెల్లో ఫాస్టర్గా పెట్టుకోవాలి కదా వాడు, ఆన్ ది ఫ్లిప్ యాక్చువల్గా ట్రాన్సాక్షన్ డేటా అంతా అంత స్పీడ్గా ఉండాలి కదా. సో దానికోసం వీడు ఏమంటాడంటే సర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ అని. మీరు ఏదైనా ఒక టేబుల్ లెవెల్లో ఈ ఫీచర్ని ఎనేబుల్ చేశారు, మీరు ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఉంటే ఆటోమేటిక్గా ఈ ఫీచర్ ఎనేబుల్ అవుద్ది. సో వాడు ఏమంటాడంటే మీరు ఆ టేబుల్ లెవెల్లో మీరు సపోజ్ ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ టేబుల్లోకి వెళ్ళి మీ ఆడొక ఫీల్డ్ ఉంటుంది యాక్చువల్గా ఐఎంపిఎస్ ఫీల్డ్ అని ఉంది, ఐఎంపిఎస్లోకి వెళ్ళి మీ ఐఎంపిఎస్ నెంబర్ని ఫిల్టర్ కండిషన్లో పెట్టి వేరే ఐఎంపిఎస్ నెంబర్ మీరు ఇచ్చిన నెంబర్ కొడితే సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ డేటా వస్తుంది అని చెప్తాండి. అదే సర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ అంటండి. 1 second అండి, లెట్ మీ ఇంకా డైనమిక్ డేటా మాస్కింగ్ అంటాం. సో డేటా మాస్కింగ్ అంటే సో డేటా మాస్కింగ్ మీరు ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు మీకు చూసుంటారు డేటా మాస్కింగ్ అంటే ఏంటండి. సో డేటా మాస్కింగ్ మీరు ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి మీరు మాస్కింగ్ డేటా, సో మీరు ఏదైనా కస్టమర్ డేటా మనం మాట్లాడుకున్నాం కదా, సో డేటా సెన్సిటివిటీ డేటా ఉంటుంది అనమాట.
దాన్ని ఏమంటాడు వీడు, పిఏ డేటా. ఏంటండి పిఏ అంటే? సో ఈ జనరల్గా మీరు వర్క్ చేసేటప్పుడు ఈ టర్మినాలజీ తెలియాలండి. సో పిఏ డేటా అంటాం మనం. ఏంటి? పర్సనలీ ఐడెంటిబుల్ ఇన్ఫర్మేషన్ ఏదో అంటాడు. సో జనరల్గా పిఐ డేటా అంటే మనం ఏం చెప్పొచ్చు జనరల్గా, ఒక కస్టమర్ యొక్క ఫుల్ నేమ్ కానీ, లేకపోతే సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ ఎక్కువ, అట్లే మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్స్ కానీ, మీ ఆధార్ నెంబర్ కానీ, ఇవన్నీ మీ అడ్రస్ కానీ. సో ఇదంతా సెన్సిటివిటీ డేటానే కదా, ఎవరికన్నా ఇచ్చామంటే దీన్ని మిస్యూజ్ చేస్తారు కదా, మీ మొబైల్ నెంబర్ కానీ, మీ మెయిల్ ఐడి కానీ. సో ఇవన్నీ పిఐ డేటా కింద వస్తుంది యాక్చువల్గా. సో మనం జనరల్గా మనం ప్రాడ్ లెవెల్లో డేటాని మెయింటైన్ చేసినప్పుడు ఈ పిఐ డేటాని, సపోజ్ ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు, ఇప్పుడు వివేక్ ఉన్నాడు, వివేక్ సురేందర్, ఓకే, మీరిద్దరు కస్టమర్స్ అనుకోండి, మీరు ఒక ట్రాన్సాక్షన్ చేశారు. సో వివేక్ నేమ్ వచ్చి వివేక్, తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చి, సో ఎక్కడి నుంచి ట్రాన్సాక్షన్ అమౌంట్ క్రియేట్ అయ్యి సమ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది, ఓకే, అండ్ తన మెయిల్ ఐడి ఏదో సంథింగ్, వివేక్ తన మెయిల్ ఉంది, అట్లా సమ్ డేటా ఉంది యాక్చువల్గా, ఓకే. అట్లే ఇప్పుడు సురేందర్ కూడా ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే యాజ్ ఎ కస్టమర్గా తన డేటా కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ కంప్లీట్ డేటా యాజ్ ఎ డెవలపర్గా నాకు ఈ కంప్లీట్ డేటా అంతా విజువల్ అయితే, ఈ అకౌంట్ నెంబరు, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, తన మెయిల్ ఐడి, సో దీన్ని నేను ఈ డేటాని ఎవరికన్నా సెల్ చేసుకోవచ్చు, మిస్యూజ్ చేసుకోవచ్చు కదా. సో అందుకోసం జనరల్గా మన ప్రొడక్షన్ లెవెల్లో ఎప్పుడు పిఐ డేటా అందరికీ, సో మన డెవలపర్ రోల్స్కి వీళ్ళందరికీ మనకి పిఐ డేటాని అంతా మనం మాస్క్ చేస్తాం అనమాట. అంటే డేటా మాస్కింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేమ్ అనేది అంత పట్టించుకోం, కానీ ఫుల్ నేమ్ ఇలాంటివన్నీ, ఫుల్ నేమ్ కూడా పిఐ కింద తీసుకుంటాం మనం, సెన్సిటివిటీ డేటా. సో ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉందండి, సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ని సో మన డెవలపర్ రోల్తో ఫెచ్ చేసినప్పుడు, సో అంతా స్నోఫ్లేక్ అంతా రోల్ బేస్డ్ యాక్టివిటీ కదండి. మనం ఇప్పుడు మీరు డెవలపర్ రోల్లో లాగిన్ అయ్యారు, సో అప్పుడు మీకు ఏంటంటే ఈ డేటా మాస్కింగ్ అనేది జరగాలి, పిఐ డేటా ఎక్కడ ఉందన్నమాట. సో అకౌంట్ నెంబరు ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు మీకు ఇది ఒరిజినల్ డేటా, మీరు డెవలపర్ రోల్తో మీరు ఆ టేబుల్లోకి వెళ్ళి ఫెచ్ చేసినప్పుడు ఈ అకౌంట్ నెంబర్ మీకు ఎలా వస్తుంది, డేటా మాస్క్ అయ్యి వస్తుంది కదా. సో దీన్ని డేటా మాస్కింగ్ అంటాం. అట్లే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి యాక్చువల్గా. ఇది ఫుల్ మాస్కింగ్ అనమాట. అట్లే పార్షియల్ మాస్కింగ్ అనుకోండి, సపోజ్ ఇది పార్షియల్ మాస్కింగ్ కింద వస్తుంది కదా. సో సగం డేటా విజిబుల్లో ఉంటుంది, సగం డేటా మాస్క్ చేస్తాడు. సో మరి డేటా మాస్కింగ్ అనేది ఒక చాప్టర్ ఉందండి, సో మనం డీటెయిల్గా చూద్దాం మనం. సో డేటా మాస్కింగ్ ఎట్లా క్రియేట్ చేయాలి, కాలం లెవెల్లో ఎలా అప్లై చేయాలి, రోల్ లెవెల్లో ఎలా హ్యాండిల్ చేయాలి. సో జనరల్గా ఇది డేటా మాస్కింగ్ అంటే మనం ఇండస్ట్రీలో వర్క్ చేసేటప్పుడు. సో అర్థమైందా అండి డేటా మాస్కింగ్? సో ఇట్ జస్ట్ కామన్ యూస్ కేస్ అనమాట జనరల్గా మనం వర్క్ చేసేటప్పుడు. సో దానికి మనం ఒక మాస్కింగ్ ఫంక్షన్ మాదిరి మనం SQL ద్వారా క్రియేట్ చేసుకొని, మనకి మన టేబుల్ లెవెల్లో మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ కాలంకి మన మాస్కింగ్ పాలసీ అప్లై చేసామనుకోండి, ఆ డేటా మనం ఏ రోల్ డేటా యాక్సెస్ చేయాలి, ఏ రోల్ అతనికి మాస్కింగ్ అంటే పిఐ డేటా మాస్క్ అయి కనపడాలి, ఫుల్ డేటా కనపడాలి, మనం అట్లా మాస్కింగ్ పాలసీలో SQL ద్వారా ఫంక్షన్స్ క్రియేట్ చేసుకొని ఆ పాలసీని మనం టేబుల్ లెవెల్లో కాలం లెవెల్కి డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ప్రాక్టికల్గా మన డేటా మాస్కింగ్ చాప్టర్ చూసినప్పుడు మీకు అర్థమవుద్ది. సో ఇది హై లెవెల్ వ్యూ అనమాట, డేటా మాస్కింగ్ అంటే ఏంటి అని. సో మ్యాక్సిమం నేను ఈ థియరిటికల్ క్లాస్ ఇవాళ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఎందుకంటే థియరీ నాకు కూడా డైలీ చెప్పాలంటే కొంచెం బోరింగ్ కాన్సెప్ట్ యాక్చువల్గా. సో ఏమంటే ఒక 20 minutes ఎక్స్టెండ్ చేద్దామా ఇవాళ, లేకపోతే రేపు చూద్దాం? ఓకే ఓకే చెప్పండి. ఓకే ఓకే. 8:30కి క్లోజ్ అయిపోతుంది మ్యాక్స్. యా షూర్, 8:30 చేయాలండి. నాకు కూడా 8:30కి మామూలుగా నేను మళ్ళీ లాగిన్ అవ్వాలి యాక్చువల్గా వేరే వాళ్ళకి. ఓకే.
సో చూద్దాం మ్యాక్సిమం 8:30 లోపల ఈ ఫీచర్స్ మనం. సో ఓకే సార్. ఇవన్నీ అవసరం లేదు మనకు, మెయిన్ ఫీచర్స్. సో డేటా టోకనైజేషన్ అంటాడు. సో మనకి ఎక్స్టర్నల్ డేటా టోకెన్ అంటే జస్ట్ సిమిలర్ టు ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ అనమాట. సో లైక్ జావా, స్కేలా అట్లా యూజ్ చేసుకొని ఆ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో, లైక్ మనం డేటా ఎన్క్రిప్షన్ మాట్లాడాం కదా, అట్లా సిమిలర్ టు ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ అనమాట డేటా టోకనైజేషన్. సో నేను కొంచెం పీపీటీస్ కలెక్ట్ చేస్తున్నాను డేటా బ్రౌజ్ చేసి. సో మీకు అవి అవసరం అడగకపోవచ్చు, ఎందుకంటే ఇదంతా ఆర్కిటెక్ట్ లెవెల్లో వాళ్ళకి తెలియాలి. యాక్చువల్గా మనకి డెవలపర్ లెవెల్లో బిహైండ్ ది సీన్ యాక్చువల్గా ఇవన్నీ అవసరం లేదు యాక్చువల్గా. సో మీకు ఇక్కడ వరకు మనం ఏదైతే స్ట్రెస్ చేసామో ఆ ఫీచర్స్ మీకు ఐడియా ఉంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వర్క్ చేసేటప్పుడు కానీ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ బిజినెస్ క్రిటికల్ ఎడిషన్ అన్నాడు. సో ఇది ఎంటర్ప్రైజ్లో ఉన్న మొత్తం ఈ ఫీచర్స్ అన్నితో పాటు వీడు అడిషనల్గా ఈ ఫీచర్స్ ఇస్తున్నాడు అనమాట. సో హిప్పా సపోర్ట్ అన్నాడు. సో జనరల్గా బిజినెస్ క్రిటికల్ అంతా మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకి యాంటీవైరస్ మాదిరి ఒకటి సెక్యూరిటీ లోగో ఇచ్చాడు చూసారు. జనరల్గా బిజినెస్ క్రిటికల్ అంటేనే, సో మెయిన్లీ వీడు ఎందుకోసం డిజైన్ చేశా అంటే ఈ ఎడిషన్ సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ పర్పస్ కోసం అండి. సో మెయిన్ రీజన్ ఏంటంటే సెక్యూరిటీ. సో సపోజ్ మీరు ఇప్పుడు హిప్పా సపోర్ట్ అన్నాడు. సో హిప్పా అంటే లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ యాక్ట్ అనమాట. మనం నిన్న జీడిపిఆర్ అని చూసాం, గ్లోబల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని. అట్లా హిప్పా సపోర్ట్ అంటే సమ్ హెల్త్ ఇన్సూరెన్స్ అకౌంటబిలిటీ యాక్ట్ అని ఉంటుంది. మీరు గూగుల్ చేయండి మీకు ఏమైనా దీని గురించి తెలుసుకోవాలంటే. అట్లా మీరు ఏమైనా హెల్త్ క్లయింట్, యాక్చువల్గా మీరు హెల్త్ క్లయింట్, మీ క్లయింట్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ క్లయింట్ ఉంటాడు. సో అలాంటప్పుడు వాటి డేటా కంపల్సరీ ఆ రెగ్యులేషన్ యాక్ట్ బట్టి డేటా స్టోర్ చేయడము, డేటా ఆ యాక్ట్ ప్రకారం వాడు డేటా మెయింటైన్ చేయాలి. కాబట్టి అలాంటి క్లయింట్స్ బిజినెస్ క్రిటికల్ ప్రొడక్షన్ అకౌంట్కి చూస్ చేసుకుంటారు అనమాట. అట్లే పీసీఐ కంప్లైన్స్ అనమాట. సో పీసీఐ అంటే ఏంటండి? సో ఈ టర్మినాలజీ మీకు కొంచెం తెలియాలి యాక్చువల్గా. మీరు అంటే మీరు ఈ క్లయింట్స్ మీరు ఎప్పుడన్నా మీరు బ్యాంకింగ్ క్లయింట్స్ వర్క్ చేసినప్పుడు తెలిసి ఉంటుంది యాక్చువల్గా. పీసీఐ అంటే ఏంటి? పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ అంటాడు కదా. మీకు ఇది ఎక్కువ వినుంటారు చూడండి, ఎక్కడ మీరు లాగిన్ అయ్యేప్పుడు కూడా, మీరు సైన్అప్ చేసేప్పుడు కూడా వాడు ఫీచర్స్లో మెన్షన్ పీసీఐ డిసిఎస్ అని. అంటే ఏంటి? పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తాడు అనమాట. సో జనరల్గా ఇప్పుడు మీరు మన క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదండి, మాస్ట్రో కానీ ఈ మనకు వీసా, మాస్ట్రో, ఇట్లా మన క్రెడిట్ కార్డ్స్ ఈ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బిజినెస్ రన్ చేయాలంటే కంపల్సరీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలండి, పీసీఐ డిసిఎస్ అని. సో మీకు హై లెవెల్, మీకు దీని డీటెయిల్ కావాలంటే గూగుల్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి. మీకు కొంచెం మీరు బ్యాంకింగ్ క్లయింట్స్తో వర్క్ చేస్తుంటే ఇవన్నీ మీకు తెలుస్తుంటాయి యాక్చువల్గా, పీసీఐ డిసిఎస్ కానీ. సో వీడేం చెప్తానంటే ఆ పీసీఎస్ కంప్లైంట్స్ కానీ హిప్పా సపోర్ట్ కానీ ఇలాంటి డేటాను మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటే బిజినెస్ క్రిటికల్ ఎడిషన్ బెస్ట్ చాయిస్. సో ఈ ఫీచర్స్ అన్ని దీంట్లో ఎనేబుల్ చేశా అని చెప్తుంటాడు. ఓకేనా అండి? సో అట్లే ఇంకొక ఫీచర్ ఏం చెప్తాడు, ట్రై సీక్రెట్ సెక్యూర్ యూజింగ్ కస్టమర్ మేనేజ్డ్ కీస్ అంటాడు. సో డేటా సెక్యూర్ యూజింగ్ కస్టమర్ మేనేజ్డ్ ట్రై సెక్యూర్. సో జనరల్గా మన స్నో ఆన్ ప్రైమ్ నుంచి క్లౌడ్కి వచ్చినప్పుడు స్నోఫ్లేక్ వాడు ఎలాగో డేటా ఎన్క్రిప్షన్ చేసి సెక్యూరిటీ కోసం డేటా ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేస్తాడు. అట్లా కాదు మనం, లేదు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదు నేను అప్లికేషన్ సెక్యూరిటీ కీస్ కాదు, నా ఓన్ కస్టమర్ కీస్తో కూడా నేను డేటాని ఎన్క్రిప్ట్ చేయాలి అనుకున్నప్పుడు, అదే మెయిన్ ఏంటంటే బిజినెస్ క్రిటికల్ అంటేనే సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ పర్పస్ కోసం కాబట్టి. సో మీ ఓన్గా మీ కస్టమర్, అంటే మీరు ఏ కస్టమర్తో అయితే వర్క్ చేస్తున్నారో ఆ కస్టమర్ కీస్ని ప్లస్ స్నోఫ్లేక్ ఎన్క్రిప్టెడ్ కీస్ని రెండింటిని వాడుకోవచ్చు అనమాట డేటా మీద. సో ఆ ఫీచర్ ఇక్కడ ఎనేబుల్ చేశానని చెప్తున్నాడు. నెక్స్ట్ ఈ ప్రైవేట్ లింక్స్ అండి. సో ఏడబ్ల్యూఎస్ ప్రైవేట్ లింక్ సపోర్టు, అజూర్ ప్రైవేట్ లింక్ సపోర్ట్. అంటే జనరల్గా మీకు చెప్పాలంటే విపిఎన్ ఉంటుంది కదండి, మన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో
సో అక్కడ మనం జనరల్ మనం వర్క్ చేయాలంటే మనం ఏదన్నా మీ లోకల్ పీసీలో నుంచి కూడా ఆఫీస్కి ఎప్పుడన్నా కనెక్ట్ కావాలంటే మీకు విపిఎన్ యాక్సెస్ ఇస్తాడు యాక్చువల్గా. అంటే సెక్యూర్డ్ వే ఆఫ్ కనెక్షన్ అన్నమాట. సో బిజినెస్ క్రిటికల్లో సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రైవేట్ లింక్ అంటే ప్రైవేట్ రూటర్స్ ఎట్లా స్నోఫ్లేక్ తో ఎలా కనెక్ట్ అవ్వాలి, అది ఇది ప్రైవేట్ లింక్ సపోర్ట్ అండి. సో ఎనీ ఆర్కిటెక్ట్ లెవెల్ వాళ్ళకి అవసరం యాక్చువల్గా. మనకి వర్క్ చేసేప్పుడు ఏంటి అనేది మనకు అవసరం లేదు యాక్చువల్గా. అసలు బ్యాక్ ఎండ్లో వాళ్ళు కాన్ఫిగరేషన్ చేసేప్పుడు క్లౌడ్ లెవెల్లో ఇది ఎట్లా చేస్తారనేది ఆ ఫీచర్స్ అన్నమాట. గూగుల్ క్లౌడ్ ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ సపోర్టు, ఈ సపోర్ట్ అంటే గూగుల్ క్లౌడ్ వాడుతూ మీకు టైం ఉన్నప్పుడు యాక్చువల్గా మీకు ఈ ఫీచర్స్ని కొంచెం డీటెయిల్గా చూడాలంటే గూగుల్ చేయండి, దొరుకుతాయి. సో అట్లే ఇది ఈ ఫీచర్ కొంచెం ఇది కొంచెం ఇంపార్టెంట్ యాక్చువల్. డేటాబేస్ ఫెయిల్ ఓవర్ అండ్ ఫెయిల్ బ్యాక్ ఫర్ బిజినెస్ కనెక్టివిటీ. మనకు ఫెయిల్ ఓవర్ ఫెయిల్ బ్యాక్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. సో జనరల్గా మీకు డేటాబేస్ ఫెయిల్ ఓవర్ ఫెయిల్ బ్యాక్ అంటే మీకు ఆల్రెడీ మీరు ఇక్కడ డేటాబేస్ రిప్లికేషన్ ఇచ్చాడు కదా, డేటాబేస్ ఫెయిల్ ఓవర్ అండ్ ఫెయిల్ బ్యాక్ బిజినెస్ కనెక్ట్ అంటే అంటే ఇది వేరండి. సో జనరల్గా డేటాబేస్ రిప్లికేషన్ అనేది మన ఫీచర్ వాడు ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. సపోజ్ ఇప్పుడు మీకు ప్రైమరీ సెకండరీ ఉందండి, మీకు ప్రైమరీ ఉంది, సెకండరీ డేటాబేస్ ఉంది. సో వీడేం చేస్తా అంటే రెండు ప్యారలల్గా ఇక్కడ డేటా మీకు డే టు డే డేటా ట్రాన్సాక్షన్ డేటా అంతా ప్రైమరీలో స్టోర్ చేస్తాడు. అదేవిధంగా ఇక్కడ స్టోర్ అవ్వగానే ఆ డేటాను తీసుకెళ్ళి ఒక కాపీని రిప్లికేషన్ ఒక సెకండరీ వేరే రీజియన్లో మెయింటైన్ చేస్తారు. అది డేటాబేస్ రిప్లికేషన్. సో మన అప్లికేషన్స్ అన్ని ప్రైమరీ డేటాబేస్తో కాన్ఫిగర్ చేసి ఉంటాడు యాక్చువల్గా. సో అదే మీకు అప్లికేషన్ లెవెల్లో ఏదైనా ఇంపాక్ట్ అయింది యాక్చువల్లీ, ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ ఇంపాక్ట్ అయింది ప్రైమరీ డేటాబేస్. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుద్ది, ఎండ్ యూజర్స్ అందరూ ఇంపాక్ట్ అవుతారు కదా అప్లికేషన్స్తో కనెక్ట్ అయ్యి వర్క్ చేసే వాళ్ళంతా. మీకు డేటా ఒకటే సెకండరీలో ఉంటుంది. అంటే సపోజ్ నిన్నటి వరకు ఎంత డేటా ఉండిందో అంత డేటా సేమ్ ఎగ్జాక్ట్ కాపీ సెకండరీలో ఉంటుంది. ఇవాళ మార్నింగ్ ఇది డౌన్ అయిపోయింది యాక్చువల్గా. సో డౌన్ అయినంత మాత్రాన మీరు ఈ సెకండరీ డేటాబేస్లోకి వెళ్ళి అంటే ఇక్కడ ఈ అప్లికేషన్తో కనెక్ట్ అయ్యి వర్క్ చేసే వాళ్ళందరూ డేటాని స్టోర్ చేసే వాళ్ళంతా ఇక్కడ సెకండరీలోకి వెళ్ళి డైరెక్ట్ అప్లికేషన్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఇవన్నీ ఇక్కడ చేయలేదు. ఇదేంటంటే సింపుల్ డేటా రిప్లికేషన్ అంతే. ఇక్కడ లోడ్ అయింది, ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పెడతాడు అంతే వాడు. అట్లా కాదు, మీకు బిజినెస్ కంటిన్యూటీ ఉండాలా. అంటే సపోజ్ ఇప్పుడు ప్రైమరీ డౌన్ అయిందండి ఏదైనా ఇష్యూ వల్ల, సో ఆల్రెడీ మీకు సెకండరీ అకౌంట్ ఉంటుంది. సో ఆ మీకు సెకండరీ అకౌంట్కి ఆటోమేటిక్గా రోట్ అయిపోవాలి యాక్చువల్గా. సో ఎట్లా చెప్పాలి మీకు, సో అప్లికేషన్స్ మనం కాన్ఫిగర్ చేస్తుంటాం కదా ప్రైమరీ అకౌంట్కి, ఆటోమేటిక్గా మీకు ఇది క్లౌడ్లో ఫీచర్ ఉంటుంది. మీకు ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే ప్రైమరీ డౌన్ అయిపోగానే మీకు వాడు రౌట్ చేస్తాడనమాట ఆ అప్లికేషన్స్కి ఎవరైతే వాళ్ళు మనకి లాగిన్ అవుతారో, డేటా లాగిన్ అయ్యి డేటాను ఫెచ్ చేస్తున్నారు. ఆ లాగిన్ అయ్యేప్పుడే మీకు ఏం చేస్తా అంటే ఆ యూఆర్ఎల్ లెవెల్లో వాడు ఏం చేస్తాడంటే ఈ ప్రైమరీ అకౌంట్ కనెక్ట్ అయ్యే వాళ్ళని ఆటోమేటిక్గా రీడైరెక్ట్ చేస్తాడు అనమాట సెకండరీ అకౌంట్కి. సో అప్పుడు ఏమవుద్ది, మీకు బిజినెస్ కనెక్టివిటీ ఆన్ ది ఫ్లో ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ బిజినెస్ ఇంపాక్ట్ ఏమి ఉండదు కదా. మీకు ప్రైమరీ అకౌంట్ కనెక్ట్ అయ్యేవాడు సెకండరీ అకౌంట్ కనెక్ట్ అవుతాడు. డేటా ఎలాగో ప్రైమరీ సెకండరీ ఆన్ ది ఫ్లై ఒకటే, మనకి ఎలాగో డేటా రిప్లికేషన్ ద్వారా కామన్ ఉంటుంది కాబట్టి, అదేవిధంగా అప్లికేషన్స్ ఎప్పుడు మనకి ప్రైమరీతో కనెక్ట్ అయ్యేటి ఇట్లా ఆ సెటప్ అంతా ఆల్రెడీ సెకండరీలో చేశాడు కాబట్టి మనకి ఎండ్ యూజర్స్ కూడా ఇంపాక్ట్ అవ్వరు, మన బిజినెస్ కూడా ఇంపాక్ట్ అవ్వదు కదా. సో దాన్నే వీడు డేటాబేస్ ఫెయిల్ ఓవర్ ఫెయిల్ బ్యాక్ అంటండి. ఇక్కడ ఆ ఫీచర్ ఇక్కడ ఇచ్చాడు మనకి బిజినెస్ కంటిన్యూటీ కోసం. ఓకే, ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ అంటే సేమ్ అదే అనమాట. AWS API గేట్వే ఎండ్ పాయింట్ సపోర్ట్స్ అడిషనల్గా మనకైనా వర్చువల్ ప్రైవేట్ స్నోఫ్లేక్ ఎడిషన్లో మీరు చూస్తే కస్టమర్ డెడికేటెడ్ వర్చువల్ సర్వర్స్ అనమాట వెన్ ఎవర్ ది ఎన్క్రిప్షన్ కీస్ ఇన్ మెమరీ. సో సురేందర్ మీరు అడిగారు చూసారా ఇందాక క్వశ్చన్, మీరు ఏదైనా వర్చువల్ వేర్ హౌస్ ఏదైనా మనం వర్క్ చేసే మిషన్ ఏదైనా డౌన్ అయిపోతే ఆటోమేటిక్గా
సో అది మనకి ఇక్కడ పూల్లో తీసుకున్నప్పుడు నెక్స్ట్ టైం సస్పెండ్ రెజ్యూమ్ అయినప్పుడు మనకి ఏది వర్కింగ్లో ఉంటే అదే ఇస్తాడు మనకి. నెక్స్ట్ మనకి ఎలాగో క్లస్టర్ మీరు సైజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీడియం అంటే ఆల్మోస్ట్ 4 సర్వర్స్ రన్ అవుతూ ఉంటాయి కదా, ఒకటి పోయినా 3 సర్వర్స్ అది మన డేటా యాక్టివిటీని హ్యాండిల్ చేయగలుగుతాయి. సో ఇక్కడ మీరు అక్కడ ఏంటంటే జనరల్గా ఇక్కడ మీరు యూజ్ చేసే సర్వర్స్ కానీ EC2 మిషన్ క్లౌడ్లో ఎలా ఉంటాయంటే ఒక పూల్ అంటే ఒక బంచ్ ఆఫ్ సర్వర్స్ ఒకసారి ఉంటాయి. మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఏ సర్వర్ ఫ్రీగా ఉంటుందో ఆ సర్వర్ని మనకి ఇస్తాడు ఇక్కడ యూసేజ్లో. సో అట్లా కాదు, వీడు వర్చువల్ కంప్లీట్ ప్రైవేట్ స్నోఫ్లేక్ అనమాట. అంటే వీడు ఈవెన్ దో మనది క్లౌడ్ అయినా కూడా పబ్లిక్ క్లౌడ్ కదండి. సో వీడు మన పబ్లిక్ క్లౌడ్లో కంప్లీట్గా ప్రైవేట్ కైండ్ ఆఫ్ థింగ్ బౌండరీస్ వీడు డిజైన్ చేస్తాడు అనమాట. అంటే మీకు ఓన్గా డెడికేటెడ్ సర్వర్స్ తీసుకుంటాడు. అంటే మీరు యూజ్ చేసే సర్వర్స్ మీరు ఇప్పుడు కొరీ రన్ చేస్తున్నారు, ఆ సర్వర్స్ యాక్టివ్లో ఉన్నాయి, రేపు కొరీ రన్ చేయట్లేదు, అవి సస్పెండ్ మోడ్లోకి వెళ్తాయి కదా. సస్పెండ్లో మోడ్లోకి వెళ్ళినప్పుడు మీకు ఛార్జ్ పడదు. ఈవెన్తో సస్పెండ్లోకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ వేరే అకౌంట్ యూజరు ఒక వేర్ హౌస్ కావాలని రెజ్యూమ్ చేసినప్పుడు మీరు యూజ్ చేసే సర్వర్స్ వాళ్ళకి అసైన్ చేయరండి. ఎందుకంటే ఇది మీకే డెడికేటెడ్గా యూజ్ చేశారు కాబట్టి అవి మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మీకే లింక్ చేస్తుంటారు యాక్చువల్గా ఆ సర్వర్స్. సో దానే వీడు డెడికేటెడ్ వర్చువల్ సర్వర్స్ అంటాడు. అర్థమైందా అండి? ఓకే. అదేవిధంగా ఇప్పుడు డెడికేటెడ్ మెటాడేటా స్టోర్ అంటాడు. సో జనరల్గా మీరు లాగిన్ అయినప్పుడు మనం ఇంకా ఆ మెటాడేటా గురించి డిస్కస్ చేయలేదు. సో ఇప్పుడు సో ఇన్ఫర్మేషన్ స్కీమాలో ఇందాక మనం క్వరీ చేసినప్పుడు కాలం లెవెల్, సో ఇదంతా మెటాడేటా డీటెయిల్స్ కదా. సో అట్లా స్నోఫ్లేక్ వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఇది మీ అకౌంట్ కదండి, వేక్ అకౌంట్ యాక్చువల్గా. సో వేక్ అకౌంట్ అని ఎలా తెలుసు? సో ప్రతి ఒక్క అకౌంట్కి ఒక యూనిక్ అకౌంట్ ఐడి ఇచ్చి ఉంటాడు. అట్లా నేను ఒక సైన్ అప్ చేసినప్పుడు నాకు ఒక అకౌంట్ ఐడి, అట్లా సురేంద్రకి ఒక అకౌంట్ ఐడి, అట్లా ఎవరైతే సైన్ అప్ చేస్తారో వాళ్ళందరికీ ఒక్కొక్క అకౌంట్ ఐడి ఇస్తారు. సో మీ అకౌంట్ ఐడి మీ అకౌంట్ లెవెల్లో మీ మెటాడేటా మీరు చూసుకోవచ్చు. మీ మెటాడేటా ఇక్కడ షేరింగ్ డేటాబేస్ లెవెల్లో మీరు స్నోఫ్లేక్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ స్కీమ్ అలా వెళ్తే మీ డేటాబేస్లో మీరు వర్క్ చేసేది ఇది ఎవరు ఇస్తున్నారు మనకి? ఇది షేరబుల్ డేటాబేస్ కదా ఇది. అంటే స్నోఫ్లేక్ వాడు మనకి ఇస్తున్నాడు. అంటే ప్రతి అకౌంట్ యొక్క మెటా డేటా వాడి దగ్గర ఒక డేటాబేస్లో క్యాప్చర్ చేసుకొని ఇస్తాడు. అది ఎట్లా ఇస్తాడు? మేబీ వాడు మన అకౌంట్ ఐడిని ఫిల్టర్ చేసి, సో పలానా అకౌంట్ ఐడి ఇది కదా, ఆ అకౌంట్ ఐడి రిలేటెడ్ మనకు షేర్ చేస్తూ ఉంటాడు. అర్థమైంది? అట్లా కాకపోతే అందరిది ఒకటే డేటాబేస్ లెవెల్లో మెటాడేటా మెయింటైన్ చేస్తాడు. అట్లా కాదు, నా మెటాడేటా సపరేట్ డేటాబేస్ లెవెల్లో యూజ్ చేయాలా, వేరే వాళ్ళది ఎవరిది యూజ్ చేయడం, అంటే డేటాబేసే వీడికి డెడికేట్ చేస్తాడు అనమాట. స్టోరేజే వీడికి మెటాడేటా స్టోరేజే సపరేట్ స్టోరేజ్ యూజ్ చేస్తాడు అనమాట మెటాడేటా కూడా. దాన్నే వీడు కస్టమర్ డెడికేటెడ్ మెటాడేటా స్టోర్ అంటాడు. సో అదే అండి, సో హై లెవెల్ ఫీచర్స్ యూసేజ్ అనమాట. సో ఇవి ఫీచర్స్ యాక్చువల్గా మనం ఏ ఎడిషన్స్తో మనం సైన్ అప్ అయి ఉంటే మనకు ఆ ఫీచర్స్ మనకు అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో క్లియరా అండి? సో మనం రేపటి నుంచి ఈ ఫీచర్స్ యొక్క ప్రాక్టికల్గా వెళ్దాం. యాక్చువల్గా మన డేటా టైం ట్రావెల్ అంటే ఏంటి, ఫెయిల్ సేఫ్ అంటే ఏంటి, సో రిప్లికేషన్స్ ఎలా, అథెంటికేషన్, వర్చువల్ వేర్ హౌసెస్, డేటా మాస్కింగ్, మెటీరియల్ యూస్. సో మనం ఏ ఫీచర్స్ అయితే మనం డిస్కస్ చేసామో, సో స్నోఫ్లేక్ ఫీచర్స్ మనం ఇంకా అవి చాప్టర్ వైజ్ ఒక్కొక్కటి ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దామండి. సో ఎనీ డౌట్స్ అండి? లేదండి, క్లియర్.